అందరికీ నమస్కారం. ముందుగా మన జగద్గురు అయిన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి మనం నమస్కారాలు తెలియజేసుకుంటాం. అలాగే స్వర్ణమాల మేడం గారికి మా నమస్కారాలు. డియర్ ఫ్రెండ్స్, డియర్ మాస్టర్స్, డియర్ గాడ్స్ ఆఫ్ మలేషియా, ఈ దినం మనం ప్రొడక్టూర్ నుంచి ఆంధ్రప్రదేశ్ మాస్టర్ శ్రీదేవి గారిని ఆహ్వానించుకున్నాం. మేడం గారు షల్ బి మెడిటేటింగ్ ఫ్రమ్ ద year 2006. Immediately after coming into meditation, Madam started preaching meditation, and in the process she has a lot of health issues, and she has cured and healed all her health issues, masters. And also she has translated Patriji's English messages into Telugu in the past 3.5 years, and she also translated a book, Spiritual Agriculture, into Telugu, and she always conducts lessons in Telugu, English and Hindi also. So from September 2020, she has been hosting early morning meditation sessions on Light Workers TV, which I always participate, So as at present, she is hosting the 108 daily Ramta Vijnanam program. She also hosted the Divine Feminine Sangha. So Sridevi Garu has conducted a lot of Zoom classes during this COVID period. చాలా చాలా మేము పాల్గొన్నాము. అండ్ ముఖ్యంగా ఈ సప్తాహం అనే ప్రోగ్రాంలో మేడం గారు ఎక్కువ పాల్గొన్నారు అన్నమాట దీంట్లో. సో దెన్ షీ డిడ్ సెషన్స్ ఇన్ నరేంద్ర అసూరి గ్రూప్ ప్రమోటింగ్ Patriji's concept లో, and she did a lot of counseling. She did a lot of counseling and guided meditations. Master, the list will go on, she has a long list of achievements to a credit. So ఎక్కువ జ్ఞానం తీయకుండా మనం మాస్టర్ శ్రీదేవి దుగ్గిశెట్టి గారిని మన ప్లాట్ఫామ్కి ఆహ్వానించుకుందారి. సో ఇట్స్ మై ప్లెజర్ టు ఇన్వైట్ మేడం శ్రీదేవి గారు. మాస్టర్, మేడం, now the platform is yours, madam. You can start your session. Thank you, sir. Thank you. It is such a wonderful opportunity for me to be being invited by you, PSSM Malaysia, and I thank each and every one of you for this wonderful opportunity. Welcome. Sir, thank you, sir. So friends, first of all, I would like to ఈ సెషన్ ని మొదలు పెట్టుకోబోయే ముందుగా మనం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వ్యవస్థాపకులు మన మైత్రేయ బుద్ధుడు పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి అనంతకోటి హృదయపూర్వక పాదాభివందనాలు, అనంతకోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేద్దాం. ఫ్రెండ్స్, మరి ఈ చక్కటి అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. So a brief introduction about me sir icharu, so it was wonderful. Thank you, sir. Thank you. Such a warm welcome. నేను ధ్యానం మొదలు పెట్టక ముందు నుంచే ప్రచారం మొదలు పెట్టాను మాస్టర్స్. మా ఫాదర్ మాకు నేర్పించారనమాట ధ్యానం ఇలా ఉంటది అని చెప్పి. నేను మా కళ్ళారా చూశాను అనమాట మా ఫాదర్ ని టాప్ టు బాటమ్ హెల్త్ ఇష్యూస్ అన్ని రికవర్ అయిపోయాయి, కానీ నేను చేయలేదు అప్పుడు. కానీ ఏం చేసేదాన్ని అంటే, చూశాను కదా ఏదైనా సమస్య, ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉంటే మీరు ధ్యానం చెయ్యండి ఇలా తగ్గిపోతుంది అని, మా ఫాదర్ కి తగ్గింది అని నేను చెప్పేదాన్ని అనమాట. సో ఈ పక్కన ఇంటి పక్కన ఈ పక్క ప్రతి ఒక్కరితో కూడా చెప్పి చేయించేదాన్ని. మా మామగారితో కూడా చేయించేదాన్ని, పిల్లలతో కూడా చేయించేదాన్ని నేను. కానీ ఆ తర్వాతనే 2006 లో ప్రచారం మొదలుపెట్టి 2008 లో నేను ధ్యానం చేయడం మొదలు పెట్టాను. సో ఇట్ వాజ్ లైక్ దట్. నేను ధ్యానం కోసమే ధ్యానం చేశాను ఫ్రెండ్స్. చూశాను మా ఫాదర్ లో హెల్త్ ఇష్యూస్ అన్ని కూడా తగ్గడం, కానీ
నాకేదో తగ్గుతుంది అని నేను ధ్యానం చేయలేదు. ధ్యానం అంటే నచ్చింది. అరే ఎంత అసలు అదొక డివైన్ థింగ్. ధ్యానం అనేది తెలియనంత వరకు ఓకే. అర్థమైన తర్వాత మాత్రం ధ్యానం కోసమే చేస్తూ వస్తాం ఫ్రెండ్స్. సో ధ్యానం కోసమే ధ్యానం చేశాను. బట్ అప్పటి నుంచి మా ఇంట్లో బాగా ఒక బాక్స్ నిండా డబ్బాలు ఉండేటివి. ఏం బాక్సెస్ అంటే మెడిసిన్స్ తో ఉండేటివి అన్నమాట. అన్ని కూడా కోల్డ్, కాఫ్, ఫీవర్ అన్ని ఇట్లాంటివే. బట్ అన్ని మెడిసిన్స్. ఈ మంత్ ఇదే ఫీవరే కదా అని టాబ్లెట్ వేసుకుంటే కుదరదు. మళ్ళీ నెక్స్ట్ మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే. మళ్ళీ ప్రిస్క్రిప్షన్ తీసుకోవాల్సిందే, టాబ్లెట్స్ వేసుకోవాల్సిందే. అలా ఉన్నింది పరిస్థితి. బట్ ఎప్పుడైతే ధ్యానం మొదలు పెట్టామో వితౌట్ మీ నోయింగ్, ఇలా జరుగుతుంది అనేది నాకు తెలియకుండానే వితౌట్ మై అబ్జర్వేషన్ ఇట్ సెల్ఫ్ ఆల్ మై హెల్త్ ఇష్యూస్ గాట్ క్లియర్డ్. నావి మాత్రమే కాదు, పిల్లలకి కూడా ఉండేదన్నమాట. దగ్గు, జలుబు. Each and every month we used to go to doctor. So whenever I learned this meditation, as soon as I started doing this meditation, I came to a conclusion that we don't have to go to a doctor for our health. For I cleared it myself. No doctor could ever do that. So we started no doctor, no medicine program. First of all, I introduced this concept to my children. After gaining confidence, after this experiment, I started experimenting on myself without going for medication. But it was such a wonderful transformation, friends. Even today, we never go to any doctor. We don't take any medicine. In our house, we don't even have a small balm bottle also. Whatever, meditation. Even our whole house is like that, whoever lives in our house. So it was wonderful feeling. Actually, our health issues are the products of our karma. So how can a doctor cure your karma? He can never cure it. He don't have the right. Not only a doctor, even a God doesn't have the right to interfere in your life, friends. So if you have to help anybody, it's you. Nobody is going, you don't have to help so many people. First help yourself. If you have to ask for help for your problems, that's you. Nobody can help it. So whatever way, in whichever way you turn, you see yourself, friends. So today we are going to learn this karma siddhanta that is told by Bhishma. We have Bhishma Pitamaha. We know him from Bhagavad Gita, no? Bhagavatam. The Kauravas and Pandavas fought with each other. He is his elder, Kauravas' elder. So through him, we got this wonderful book, Karma Siddhantam. According to his knowledge, he gave this, friends. We all saw Annamaya, right? Cinema. Where how Annamaya is born, how he takes up his journey for praising Lord Venkateshwara, all that we have seen, no? In that, we came to a point that when he becomes empty-minded, even a second, he got connected with his Purnatma, that is Venkateshwara. If 1 second of getting connected with our Purnatma can make us stand where Annamaya is, can you ever imagine
where we will be standing if we are in a continuous process of this thoughtless stage, mindless stage, mind zero stage. It's just a wonderful feeling, friends. అదే ఆలోచన రహిత స్థితిని ధ్యానం ద్వారా మనం పొంది ఆ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడమే కాదు, ఆయన ద్వారా ఎన్నో సందేశాలను తీసుకుంటే అద్భుతంగా ఉంటుంది కదా. అలాగే మన నార్త్ ఇండియా మాస్టర్ సాంగ్లీ మాస్టర్ అన్నమాట, దేశ్ బంధు గారు ఇలా ధ్యానంలో అన్నమయ్యకు వెంకటేశ్వర స్వామి కనెక్ట్ అయినట్టు జస్ట్ దర్శనం కలిగింది. ఇక్కడ మనకు దేశ్ బంధు గారికి he got connected with Bhishmacharya. So he gave so many messages. అది ఎలా ఇచ్చాడు అంటే ఆటో రైటింగ్ ద్వారా ఇచ్చాడు ఫ్రెండ్స్. ఆటో రైటింగ్ మీన్స్ we don't have the intention of writing this knowledge, but if we take a pen and put a hand with the pen on a paper, automatically the hand goes on writing. That is called auto writing, friends. It's as if the hand has its own mind. The pen goes on with the knowledge without our interference. So ఈ విధంగా మనకు భీష్మాచార్యుల వారి నుంచి ఈ జ్ఞానం అందింది. మనకు దీన్ని తెలుగులో సాయి సుదర్శన్ గారు అందించారండి. పత్రి సార్ ఏం చెప్తారంటే ఈ పుస్తకం గురించి, సిద్ధుల యొక్క అంత్య అవగాహన సిద్ధాంతం, నిరంతర సాధన యొక్క అల్టిమేట్ ఫ్రూట్ ఏదైతే ఉందో అది సిద్ధాంతం అన్నమాట. ఆ స్థితిలో ఉంటాం మనం, ఆ సిద్ధత్వపు స్థితిలో. సృష్టిలో ఉన్నది కేవలం ఒకే ఒక సిద్ధాంతం, ఆ ఒకే ఒక సిద్ధాంతం పేరే కర్మ సిద్ధాంతం ఫ్రెండ్స్. చేసుకున్న వారికి చేసుకున్నంత, చేసుకోని వారికి చేసుకోనంత, వాట్ ఎవర్ వి డూ we get it return back to us in multiple factors. Whatever we think, that what happens to us in our day-to-day life, friends. Yad bhavam tad bhavati, yad bhavati tad bhavam, friends. ఏది ఆలోచన చేస్తే అదే పొందుతాము, ఏది అనుభవిస్తూ ఉంటామో మళ్ళీ అదే ఆలోచన చేస్తూ ఉంటాం అన్నమాట. అంటే మన భావాలే మనకు యథార్థాలు అవుతాయి. మళ్ళీ మన రియాలిటీలో నుంచి మనం అన్ని ఏవైతే పిక్ చేసుకుంటామో మన థాట్స్ గా, మళ్ళీ అవే మనకు ఆలోచనలుగా వస్తూ ఉంటాయి. సో ఇట్స్ ఎ సైకిల్, యునో. ఇది పురాతనమైనది, సనాతనమైనది. పురాతనం మేబీ ఇట్స్ నాట్ ద రైట్ వర్డ్, ఇట్స్ సనాతనమైనది అన్నమాట. కానీ ఇప్పుడు మళ్ళీ నూతనంగా, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటాం కదా, ఆ పాతది మళ్ళీ ఒక న్యూ అప్రోచ్ తో మనం మళ్ళీ దీన్ని తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. అది భీష్మాచార్యుల వద్ద నుంచి ఫ్రెండ్స్. పిరమిడ్ ప్రపంచంలో ఒక వండర్ఫుల్ మ్యాగ్నిఫిషియంట్ గిఫ్ట్ అన్నమాట మనకిది ఈ బుక్. కర్మ సిద్ధాంతము ఈ అవగాహన నుంచి మనకు దాని ఫలితంగా వచ్చేదే కర్మయోగం ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనం కర్మ సిద్ధాంతం గురించి తెలుసుకుంటామో ఆటోమేటిక్ గా మనం కర్మ చేసేటప్పుడు, కర్మ అంటే ద డీడ్స్ అన్నమాట, మనం పనులు చేస్తూ ఉంటాం కదా అవి. కర్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకున్నప్పుడు చేసేటప్పుడు ఎలా ఉంటాము, అద్భుతంగా, వండర్ఫుల్ గా ప్రెసెంట్ మూమెంట్ లో ఏమి చేస్తే, ఎలా చేస్తే మనకు కర్మ అంటకుండా ఉంటుందో అలా దాన్ని సెలెక్ట్ చేసుకొని చేస్తాం కదా. సో ఆ కర్మ యోగం అనేది వస్తుంది ఫ్రెండ్స్. అందుకే కర్మయోగం గురించి వివేకానందుల వారు కూడా అద్భుతంగా సందేశం ఇస్తారు. మరి
పిరమిడ్ యోగులందరికీ కూడా ఆయన కర్మ శాస్త్రవేత్తలు అయ్యారు ఫ్రెండ్స్. మన పిరమిడ్ వీరులందరికీ కూడా మన ఈ కర్మ యోగం అనేది డే టు డే లైఫ్ లో మనం దీన్ని హ్యాబిట్యుయేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఫ్రెండ్స్. ఇది సో మనం కర్మ సిద్ధాంతానికి వెళ్తే ముందుగా ఫస్ట్ లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆత్మల లోకం. when we are in a state of atmas, when we have never taken a body to be incarnated on this earth plan, so at that time we know that we have all the capabilities, we have all the talents. ఎంతో సామర్థ్యం ఉందని మనకు తెలుసు ఫ్రెండ్స్. ఏది తలుచుకుంటే అది ఎలా మేనిఫెస్ట్ అయిపోతుంది. వాట్ ఎవర్ యూ థింక్ ఇట్ గెట్స్ మేనిఫెస్టెడ్ ఇన్ దోస్ వరల్డ్స్. ఇమ్మీడియట్లీ ఇట్ గెట్స్ మేనిఫెస్టెడ్ ఫ్రెండ్స్. దీనికోసం మనం ఏదో శక్తి పెట్టాలి కానీ ప్రత్యేకంగా ఏదో కూర్చొని ధ్యానం చేయాలనేది కూడా ఏమీ ఉండదన్నమాట. ఇలా ఉన్నప్పుడు we were not limited to one loka. We can go to infinite worlds. కానీ ఇక్కడ ఏమైందంటే ఆ ఫ్రీక్వెన్సీస్ లో వెంటనే మనకు ఎంట్రీ ఉండేది కదా. మరి అలా ఎంజాయ్ చేస్తూ ఉన్నప్పుడు ఆ సృష్టికర్త ఎవరైతే ఆ పూర్ణాత్మ అంటాం కదా, మనం ఏ ఆత్మలను పూర్ణాత్మ నుంచి అయితే బయటికి విడుదలయ్యామో ఆ సృష్టికర్త ఏం చేశాడంటే తన గురించి తను ఎక్కువగా తెలుసుకోవాలనుకున్నాడు. మరి తన గురించి తను తెలుసుకోవాలంటే ఏం చెయ్యాలి? అప్పుడు అదే ఫస్ట్ అన్నమాట మనసు. దట్ వాజ్ ద ఫస్ట్ టైం వెన్ మైండ్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్, ఏ థాట్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. As soon as it came into existence, he created us, friends. He gave mind to us. మన మనసునిచ్చి, మన అంశాత్మలుగా ఉన్న మనందరికీ కూడా మనసునిచ్చి వెళ్ళండి, శక్తిని మొత్తం ఆ పరమాత్మకి ఏదైతే ఉందో ప్రతి ఒక్కటి కూడా మనలో కూడా ఉన్నాయి, అవన్నీ కూడా మనకు కూడా ఇచ్చి వెళ్ళండి, గో అండ్ ఎక్స్ప్లోర్ అని చెప్పి మనల్ని ఆ స్వేచ్ఛతో వదిలేశారు ఫ్రెండ్స్. ఇలా ఆత్మలను సృష్టించినప్పుడు 2 డిఫరెంట్ డివిజన్స్ కి చెందిన ఆత్మలను భగవంతుడు సృష్టించాడు అన్నమాట. ఇంటెలెక్చువల్ జోన్ స్పిరిట్స్, ఇంకోటి ఫ్రీ విల్ జోన్ స్పిరిట్స్ అన్నమాట. ఇంటెలెక్చువల్ అంటే వాళ్ళు బుద్ధితో మాత్రమే ఉంటారు, ఆ బుద్ధిని ఉపయోగించి ఎలా సైంటిఫిక్ గా డెవలప్ అవ్వాలి అనేది మాత్రమే వాళ్ళకి తెలుసు, అలా ఉంటారు. సో సెకండ్ జోన్ ఏంటి అంటే ఫ్రీ విల్ జోన్. ఎక్కడైతే యు హ్యావ్ ద స్వేచ్ఛ, నీకు ప్రతి ఒక్కటి స్వేచ్ఛతో ఉంటుంది, నీ అనుమతి లేకుండా ఏ ఒక్కటి జరగదు అక్కడ. ఫర్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు సే ఎస్, ఓన్లీ దెన్ ఇట్ కమ్స్ ఇంటూ యువర్ లైఫ్ ఫ్రెండ్స్. ఈ ఇంటెలెక్చువల్ జోన్ స్పిరిట్స్ అంతా కూడా సైంటిఫిక్ గా డెవలప్ అయ్యారనమాట ఫర్ దేర్ గ్రోత్. సైంటిఫిక్ గా ఉండడం వల్ల ఏమైందంటే దేర్ డెవలప్మెంట్ వాస్ ఫాస్ట్ అన్నమాట, చాలా ఫాస్ట్ గా జరిగింది. వాళ్ళు ఏమనుకున్నారంటే మేము సృష్టికర్తతో సమానము. ఎస్, దట్ ఈస్ ద యాక్చువల్ ట్రూత్. కానీ ఇక్కడ మేము మాత్రమే సృష్టికర్తతో సమానము అన్న ఆలోచనతో వాళ్ళు ఉన్నారన్నమాట. ఎందుకంటే వాళ్ళ శక్తులు అమోఘమైనవి. ఏం చేశారంటే వాళ్ళ పవర్ తో వేరే ఆత్మలందరినీ కూడా కంట్రోల్ చేయాలని ట్రై చేశారు వాళ్ళు. మేము చెప్పినట్టే వినాలి, యూ హ్యావ్ టు లిజన్ వాట్ వి సే అని దే యూస్ టు ప్రెషర్ దేర్ కో స్పిరిట్స్. అలా ఎప్పుడు చేయకూడదు కదా, అది ప్రకృతి సిద్ధాంతానికి
ఆపోజిట్ అవుతుంది అనమాట. మరి ఎప్పుడైతే నేచర్ కి ఆపోజిట్ గా ఎవ్వరు ఏది చేసినా కూడా అక్కడ ఏమవుతుందంటే కర్మ రుణం అనేది ఏర్పడుతుంది. మరి ఎవరు చేసిన పనికి వారికి జమగా ఏర్పడుతుంది. దాన్ని ఎప్పుడైతే మళ్ళీ జీరో చేసుకోరో తిరిగి మళ్ళీ వాళ్ళు ఆ దీని నుంచి విముక్తి పొందలేరు. దే నెవర్ గెట్ లిబరేటెడ్ ఫ్రమ్ దిస్ కర్మ until and unless they make this karma zero. సో ఏమైపోయిందంటే ఈ ఇంటెలెక్చువల్ జోన్ స్పిరిట్స్ లో ఉన్న ఆ డెవలప్మెంట్ మళ్ళీ వాళ్ళే ఫేస్ చేయాల్సి వచ్చేది కదా. సో నిదానం అయిపోతూ వచ్చింది. ఎంత ఫాస్ట్ గా వెళ్ళిందో మళ్ళీ అంత స్లోగా అయిపోయింది. అంటే ఒక వేలో మాత్రమే వాళ్ళ డెవలప్మెంట్ ఉండేది. ఈ సిద్ధాంతాలు మనం సత్యం ఏంటి ఏమి అనేది వాళ్ళకి తెలియదు కదా. ఆత్మ యొక్క ఆ స్థితిలో ఎలా ఉండాలి అనేది దే నెవర్ న్యూ. అందుకే స్లో అయిపోయింది. ఇప్పుడు రెండు బ్యాలెన్స్ చేసుకొని వెళ్ళాలి. ఒకటే వెళ్ళాము అంటే స్లో అయిపోతుంది. సైంటిఫిక్ గా ఉండేది కాబట్టి అది మాత్రమే డెవలప్ అయిపోయేది అనమాట. కానీ ఏం జరిగిందంటే వాళ్ళలో కొంతమంది ఇలా ప్రీచ్ చేసేలా ప్రీచర్స్ లా ప్రీస్ గా తయారైపోయారు. సో మిగిలిన వాళ్ళందరినీ కూడా వాళ్ళు గైడ్ చేయడం మొదలు పెట్టారనమాట. ఏం చేశారంటే ఇదే అల్టిమేట్, వాళ్ళకి తెలిసిందే అల్టిమేట్ ట్రూత్ గా వాళ్ళు చెప్పడం మొదలు పెట్టేశారు. ఇదంతా కూడా చాలా సమయం లాంగ్ టైం ఇదే జరుగుతూ వచ్చేదన్నమాట. కానీ మనకంత ఆ ఇంటెలెక్చువల్ జోన్ స్పిరిట్స్ గురించి అయితే మాత్రం ఈ మాత్రం చాలు ఫ్రెండ్స్. ఎందుకంటే మనం తెలుసుకోవాల్సింది ఫ్రీ విల్ జోన్ స్పిరిట్స్ గురించి. దాని గురించే మనం మన చర్చనంతా కూడా, ఈ డిస్కషన్ అంతా కూడా దాని మీదనే పెట్టుకుందాం. ఎందుకు అంటే వీఆర్ ఫ్రమ్ దట్ భూమి, మన మదర్ ఎర్త్ ప్లానెట్ అంతా కూడా ఈ ఫ్రీ విల్ జోన్ క్షేత్రంలోకి వస్తుందన్నమాట. ఈ ఫ్రీ విల్ జోన్ లోకి ఇంకా కొన్ని ఆస్ట్రల్ వరల్డ్స్ కూడా వస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అంటే సూక్ష్మ లోకాలు అంటారు కదా, ఆస్ట్రల్ వరల్డ్స్, అవి కూడా ఈ ఫ్రీ విల్ జోన్ దీని కిందకే వస్తుందన్నమాట. ఇంకా కొన్ని మానసిక తలాలు, అవి కూడా ఫ్రీ విల్ జోన్ కిందకే వస్తాయి ఫ్రెండ్స్. ఇంకా కొన్ని వేరే ఉన్నాయి, అవి కూడా దీని కిందకే వస్తాయి. బట్ ఇంతవరకు తెలుసుకుంటే మనకు చాలు. మనకి ఎన్నో క్వశ్చన్స్ ఉంటాయి. అసలు కర్మచక్రం ఎందుకు స్టార్ట్ అయింది, కర్మచక్రంలో ఎందుకు మనం ఇలా ఉన్నాము, వై డిడ్ వి ఫస్ట్ ఆఫ్ ఆల్ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ టు దిస్ కర్మచక్ర, వాట్ ఈస్ దిస్ కర్మ సిద్ధాంత, ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ డు వి రీపే దిస్, ఈ కర్మ రుణాన్ని ఏ విధంగా తీర్చుకోవచ్చు, హౌ డు వి గెట్ అవుట్ ఆఫ్ దిస్ సైకిల్స్ అని ఎన్నో క్వశ్చన్స్ మనకు రేజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఈ మనకు ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనవి తెలుసుకోవడానికి. కానీ వీటిలోకి వెళ్ళడానికంటే ముందుగా మనకు ఈ భూమి మీద, ఈ మదర్ ఎర్త్ మీద ఎన్నో మతాలు మనకు కర్మ సిద్ధాంతం చెప్పింది కదా. ఫస్ట్ వాళ్ళందరూ ఏం చెప్పారో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా హిందూయిజం వాళ్ళు ఏం చెప్తారంటే, ఎవరైతే ఈ కర్మచక్రాన్ని పూర్తిగా అనుభవించి వారికి జ్ఞానోదయం కలగదో అంతవరకు ఆనందం వాళ్ళ దగ్గరికి రాదు. అంటే ఈ కర్మను తీర్చుకోవాలి. ఎవరినో ఇప్పుడు ఇబ్బంది పెట్టాము, అందుకే మనం ఇప్పుడు రోగంతో ఉన్నాము. మరి దాని నుంచి బయటపడాలి అంటే ఆ రోగాన్ని అవతల వాళ్ళు ఎంత కాలం అయితే బాధపడ్డారో మనం కూడా దాన్ని అంత కాలంగా మనము అనుభవించాలి. అనుభవిస్తేనే, అది మనం ఫేస్ చేస్తేనే, when we experience that disease,
ఓన్లీ దెన్ వీ కెన్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ కర్మ సైకిల్ అని హిందూయిజం చెప్తుంది అనమాట. కర్మ రిణాన్ని పూర్తిగా తీర్చుకోవాలి, లేకపోతే వి నెవర్ గెట్ అవుట్ ఆఫ్ దిస్ హ్యాండ్ కఫ్స్ ఆఫ్ కర్మ అని హిందూయిజం చెప్తుంది. మరి బుద్ధిజం ఏం చెప్తుందంటే ఈ కర్మలు ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతూ ఉన్నాయో వాటికి సంబంధించిన డిజైర్స్, నీడ్స్, మన కోరికలు ఉంటాయి కదా, వాటిని మార్చుకోవాలి. వాటిని మార్చుకుంటే వెంటనే మనము ఈ కర్మ నుంచి బయటపడతాము అని చెప్తుంది అనమాట బుద్ధిజం వాళ్ళు. అంటే ఇక్కడ స్వప్రయత్నం ఉండాలి, అప్పో దీపో భవ. వేరే ఎవరో వచ్చి ఏం చెయ్యలేరు. We ourselves has to get out of this karma through our observation. మనం ఒకటి అనుభవిస్తూ ఉన్నామంటే, ఒక రోగం ఉంది అంటే దానికి how are we feeding it అని ఆలోచన చేయమని చెప్తుందండి బుద్ధిజం. మరి ఇస్లాం మతం ఏం చెప్తుంది అంటే గతం గతః, ఇప్పుడు మనం సరి అయిన మార్గంలో ది రైట్ వేలో ఉన్నాము అంటే ఇట్స్ ఎనఫ్, మనం ఆ స్వర్గానికి, ఆ భగవంతుని చేరుతాము అని ఇస్లాం మతం చెప్తుంది. లేకపోతే మనకు నరకం ఉంటుంది అని చెప్తుంది. అదే క్రిస్టియానిటీ ఏం చెప్తుందంటే దేవుని ఎదురుగా whenever we confess our mistakes, పాపాలన్నీ కూడా మనం ఎప్పుడైతే భగవంతుని దగ్గర ఒప్పుకుంటామో యు గెట్ రిలీజ్డ్ ఫ్రమ్ దోస్ సిన్స్ అని చెప్తారనమాట క్రిస్టియానిటీలో. మరి ఇన్ని రకాలుగా చెప్తూ ఉన్నారు కదా, మరి వాట్ ఈస్ ద యాక్చువల్ రియాలిటీ? దిస్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ కదా. మరి ఇక్కడ నిజానికి చెప్పాలి అంటే ఫస్ట్ రెండు అంటే హిందూయిజం, బుద్ధిజం చెప్పారు కదా, వాళ్ళు ఇద్దరు కూడా ఈ రియాలిటీకి దగ్గరగా చెప్పారు. మళ్ళీ గమనించండి, భీష్మాచార్యుల వారు ఏం చెప్తున్నారంటే those two have never explained this karma siddhanta in its full form. పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయలేదు, వాస్తవానికి రియాలిటీకి దగ్గరగా ఉంది అని మాత్రమే చెప్పారు ఫ్రెండ్స్. ఈ ఇస్లాము, క్రిస్టియానిటీ అయితే దే ఆర్ నాట్ అట్ ఆల్ రియాలిటీ అని చెప్పారు. ఎందుకంటే గతము, మనం ఇప్పుడు కరెక్ట్ గా ఉన్నంత మాత్రాన గతం పాస్ట్ మనల్ని వెంటాడదు అంటే అది రైట్ కాదనమాట. అలాగే కన్ఫెషన్ చేసుకున్నంత మాత్రాన బయటపడతాము అంటే ఈవెన్ దట్ ఈస్ నాట్ ద రైట్ వే. ఎందుకంటే మనము కృష్ణుడి జీవితం తీసుకున్నాము అంటే we know from Krishna's life that he spent his time with so many gopikas, isn't it? He had his love relationships with all his disciples, friends. Even at the time of Mahabharata, starting of Mahabharata, he guided Arjuna when he was in this bandha, when he was attached to all his family members. What do you say, Bhishmacharyalu, Drona, when he saw all these people in this battlefield, he dropped his Gandiva and started weeping like a child. ఆ టైంలో కూడా కృష్ణుడు ఏం చెప్పాడంటే జ్ఞానాన్ని చెప్పాడు. హీ గేవ్ హిస్ నాలెడ్జ్ టు హిమ్ చేసి హీ షోడ్ ద రైట్ వే టు హిమ్, బట్ హీ నెవర్ సెడ్ దట్ యు హ్యావ్ టు డూ లైక్ దిస్, యు డూ ఇట్ లైక్ దిస్ ఓన్లీ. హీ నెవర్ సెడ్ దట్. ఆఫ్టర్ గివింగ్ ఆల్ ద నాలెడ్జ్, what he said is do whatever you feel like. That was the ultimate message given by Sri Krishna to Arjuna. Sri Krishna is our inner spirit and Arjuna is our mind, is a
physical way of doing things, friends. మరి జ్ఞాన బోధను చేశాడే కానీ కర్మను నుంచి ఎలా బయటపడాలి అనేది కర్మయోగం గురించి, ఆ పరమాత్మ స్థితిలో ఉంటూ కర్మని ఎలా చేయాలి, కర్మ ఫలిత త్యాగం గురించి తెలియచేశాడే కానీ వేరేదేమీ చెప్పలేదు. మరి శ్రీకృష్ణుడికి ప్రేమ లేదంటారా? ఉంది. ఆయన ప్రేమకు నిలువెత్తు రూపం. He is an ideal image of love, pure love. He never had any partiality even to Pandavas or to Kauravas. Even while Abhimanyu was dying, he never helped him and stopped Abhimanyu's death, isn't it? Even on Pandava's side, many people died. Even on Kaurava's side, many people died. But he stood for Dharma, the ultimate Dharma. He never stood for a particular person. He was not on any side of a particular person, isn't it? So he was an ideal example of love, friends. So ఏమవుతుందంటే ఆయన ఇతరుల కర్మల జోలికి వెళ్ళలేదు. That's the ultimate truth kada. He never interfered with others' karma, or whoever it is. Dhritarashtra, Drona, Karna, whatever, he never interfered, friends. Mari same thing happened with Buddha. Even he told that you yourself have to get out of your troubles. Nobody can do that for you. Apodipo Baba. And he started going from house to house, each and every person, and taught them to do meditation. He never said that, come, I'll help you to come out of this karma. He never told that, no. You do your dhyana yourself and you come out of your sorrow yourself. That was the ultimate truth preached by Buddha Bhagavan. Do you think he's not lovable? He's not enough to be loved? ప్రేమమూర్తి కాదంటారా ఆయన? ప్రేమకు నిలువెత్తు రూపం, ఫ్రెండ్స్, బుద్ధుడు కూడా. తప్పుడు మార్గంలో వెళ్లకుండా ఉండాలి అంటే జ్ఞానం కావాలి, శక్తి కావాలి, స్థితి కావాలి అని చెప్పి దాన్నే నేర్పించాడు బుద్ధ భగవానుడు. వీళ్ళిద్దరు కూడా ఒక వండర్ఫుల్ కోవకు చెందిన వాళ్ళు, మాస్టర్స్ అందరూ కూడా. మళ్ళీ మన క్వశ్చన్ కి తిరిగి వస్తే, హౌ డిడ్ దిస్ కర్మ సైకిల్ ఫస్ట్ ఎవర్ స్టార్టెడ్? ఇక్కడికి వస్తే ఏం తెలుస్తుంది అంటే, ఫ్రీ విల్ జోన్ ఇక్కడే అన్నమాట. మనకంతా కూడా కర్మ అంతా కూడా ఉండేది ఎక్కువగా ఇక్కడ. ఆత్మలు ఎవరైతే వచ్చారో ఫ్రీ విల్ జోన్ లో, మేము వస్తాము, మేము అనుభవంతో మేము దీన్ని తెలుసుకుంటాము అని వాళ్ళు ఏం చేస్తారంటే, ఫస్ట్ లో ఒక న్యూ ఏరియాకి వెళ్ళినప్పుడు అందరూ ఫ్రెండ్లీగా కలిసికట్టుగా ఉంటారు కదా, అలా ఉండేవాళ్ళు. ప్రేమతో, బ్రదర్లీ అఫెక్షన్ తో ఉండేవాళ్ళు. చిన్నగా ఏమైంది, ఆ భూమి అనేది పరిచయం పెరిగింది అనమాట. ఎక్కడ ఏముంటుంది, ఎలా ఉంటది, ఏంటి, ఏమి అనేది తెలుస్తూనే, ఓకే యు గో యువర్ వే, ఐ విల్ గో మై వే అనే దీనికి వచ్చేసారు. తలా ఒక వైపుకి వెళ్ళి చక్కగా దీన్ని అనుభవిద్దాము అని హ్యాపీగా ఉండేవాళ్ళు. ఇలాగ అయిపోయిన తర్వాత కొన్ని ఆత్మలకు ఏమైనా అంటే, ఈ ఫిజికల్ గా వచ్చి ఈ కంఫర్ట్స్, ఈ వస్తువుల యొక్క సేకరణ they started collecting these physical objects అన్నమాట. whatever give happiness to them, అలాంటివి పొందే అప్పటికి ఏమైందంటే వాళ్ళు చాలా హ్యాపీగా కనిపించారు. అందరికీ కూడా ఎంతో లక్కీ పీపుల్ అని కూడా అనుకున్నారు అన్నమాట వాళ్ళు. వేరే అందరికి అలాగే కనిపించారు వాళ్ళు. సో ఏమైపోయిందంటే, వేరే ఆత్మలు ఎవరైతే అవి చూద్దాంలే, ఉందాంలే, చిన్నగా డెవలప్మెంట్ ఉందో, వాళ్ళు ఇది చూసే అప్పటికి ఓకే హ్యాపీనెస్ అంటే అదే ఏమో,
ఈ కంఫర్ట్ జోన్ లోనే కంఫర్ట్ గా ఉండే థింగ్స్ ని అక్వైర్ చేసుకోవడంలోనే మనకు హ్యాపీనెస్ ఉంది, మనకు డెవలప్మెంట్ ఉంది అని వేరే వాళ్ళు కూడా అనుకోవడం స్టార్ట్ చేసేసారు. ఇలా స్టార్ట్ అయిన వెంటనే ఏమైంది, కాంపిటీషన్ వచ్చేసింది. కాంపిటీషన్ కూడా స్టార్టింగ్ లో కరెక్ట్ గానే ఉండేది, కానీ అది రాను రాను ఏమైపోయిందంటే ఆ పోటీల్లో ఆ కాంపిటీషన్స్ లో ఫైటింగ్స్ మొదలయ్యాయి అన్నమాట. మరి ఇలాంటి టైంలోనే ఆ సృష్టికర్త ఏం చేశాడు, ఒక సిద్ధాంతాన్ని ఎంట్రీ చేశాడు అన్నమాట. ఎవరైతే నేచర్ కి ఆపోజిట్ గా ఏది చేసినా కూడా వారందరూ కూడా ఈ సైకిల్లోకి వచ్చేస్తారు, ఈ కర్మ సిద్ధాంతానికి బద్దులై ఉంటారు అని ఒక ఫస్ట్ టైం ఒకటి ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఈ కర్మ సైకిల్ అంతా కూడా దీన్ని మేనేజ్మెంట్ సక్రమంగా ఉండాలి, ఈ నిర్వహణ కూడా సక్రమంగా ఉండాలి కదా. అందుకని ఆకాశిక్ రికార్డ్స్ అనేటివి కూడా వీటన్నిటిని కూడా సూపర్వైజ్ చేయడానికి, ఈ సిద్ధాంతాన్ని దీన్నంతటిని కూడా తెలియజేయడానికి ఆకాశిక్ రికార్డ్స్ అనేటివి కూడా సృష్టింపబడ్డాయి. దట్ వాస్ ద ఫస్ట్ టైం దీస్ ఆకాశిక్ రికార్డ్స్ హ్యావ్ బీన్ క్రియేటెడ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ది మేనేజ్మెంట్ ఆఫ్ కర్మ సిద్ధాంత ఫ్రెండ్స్. ఎప్పుడైతే ఆత్మలు సిద్ధపడిపోతాయో కర్మను తీర్చుకోవాలి అని, అప్పుడు ఈ యాక్సెస్ అందరికీ ఉంటుందన్నమాట, ఆకాశిక్ రికార్డ్స్ యొక్క యాక్సెస్. మేము కర్మను తీర్చుకోము అంటే వాళ్ళకు బుక్ ఇవ్వబడదు, కానీ చూపించారు. సిద్ధమవుతే కదా బుక్ ఇచ్చేది, లేకపోతే బుక్ ఇచ్చినా కూడా దే కెనాట్ అండర్స్టాండ్. ఏందో ఇదంతా ట్రాష్ అని కొట్టి పారేస్తారు. బట్ హూ ఎవర్ గెట్స్ రెడీ టు clear their karma, clear their balance sheet, at that time only for those people this akashic records will be given access friends. ఎవరైనా కూడా కావచ్చు, నేనే వాళ్ళు ఈ స్థితిలో ఉండాలి అనేది కాదు, ఈ కర్మను ఎవరైతే సిద్ధపడతారో వాళ్ళకి యాక్సెస్ ఇచ్చేస్తారు అన్నమాట. ఇది మనం ఏమవుతుందంటే, ఎంతో మంది భూలోకంలో జన్మ తీసుకుంటారు, వెళ్ళిపోతూ ఉంటారు కదా. వెళ్ళిపోయిన ఆత్మలు అంటే మరణించిన ఆత్మలు పైకి వెళ్ళగానే వాళ్ళకు కూడా ఇక్కడంతా కూడా మనం ఇక్కడ ఎట్లయితే క్లాసెస్ చెప్పుకుంటూ ఉంటామో, పైలోకంలో కూడా ఇలా ఎన్నో సో ఈ ఫస్ట్ టైం ఇక్కడ నుంచి చనిపోయిన వాళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళు ఈ క్లాసెస్ వినాలి, ఈ జ్ఞానం, ఈ నాలెడ్జ్ ని గెయిన్ చేయాలి అని ఇంట్రెస్టింగ్ గా ఉండరు. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, పైకి వెళ్ళగానే మనం ఏం ఆలోచన చేస్తే అది జరిగిపోతుంది కదా. వాట్ ఎవర్ వి థింక్ ఇట్ గెట్ మేనిఫెస్టెడ్ ఇమ్మీడియట్లీ ఇన్ ఆస్ట్రల్ వరల్డ్స్. సో హూ ఎవర్ హ్యావ్ లెఫ్ట్ దిస్ ఎర్త్ ప్లేన్, దే స్టార్ట్ ఎంజాయింగ్ అన్నమాట. అక్కడ ఇక్కడ ఎన్నో కోరికలు ఉంటాయి కదా, అవన్నీ పైకి వెళ్ళగానే అలా సృష్టింపబడిపోతూ ఉంటే ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా అలానే ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎవరైనా అక్కడ నాలెడ్జ్ ని విందాం రా అంటే కూడా నో ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ, ఐ లైక్ దిస్ అని చెప్పి వాళ్ళు సృష్టించుకోవడం, హ్యాపీగా ఉండడం, అలా మాత్రమే చేస్తూ ఉంటాయి. కానీ ఎంతవరకు అని ఉంటారు అలాగా. తర్వాత ఏదో ఒక రోజు వాళ్ళకి ఇది కాదని తెలిసి నాలెడ్జ్ వినడానికి వెళ్తారనమాట. బోర్ కొడుతుంది ఇలాగే లైఫ్ ఉంటే, లాంగ్ టైమ్ గా వితౌట్ ఎనీ ఛాలెంజెస్ ఏది లేకుండా ఉండాలంటే ఎవరికైనా బోర్ కొడుతుంది. మనకు కూడా తిని పడుకోవాలంటే బోర్ కొడుతుంది అనమాట. అబ్బా ఒక లాంగ్ హాలిడే కావాలి అనుకున్న వాళ్ళంతా కూడా ఈ లాక్డౌన్ లో ఏమైపోయింది, దే స్టార్టెడ్ ఫీలింగ్ బోర్ అనమాట. ఎప్పుడెప్పుడు బయటకు వెళ్దామా, జాబ్ చేస్తామా, పిల్లలకైతే ఎప్పుడెప్పుడు స్కూల్ స్టార్ట్ అవుతాయా అనేది ఉంటది. సమ్మర్ హాలిడేస్ అంటే ఇంట్రెస్టింగ్ గా ఉండేవాళ్ళు లాంగ్ హాలిడేస్ లాగా వచ్చేసి అప్పటికి ఇంట్లో కూడా ఉండలేరు. అంటే హ్యూమన్ సైకాలజీనే అలాంటిది అనమాట. నాట్ ఓన్లీ హ్యూమన్ సైకాలజీ, ఒక స్థితిలో లోయర్ వరల్డ్స్ లో ఉన్న ఆత్మల పరిస్థితి కూడా అదే అన్నమాట.
దే కెనాట్ హ్యాండిల్ ద సేమ్ సిచ్యుయేషన్ ఫర్ ఎ లాంగ్ టైమ్ అన్నమాట. దే కాంట్ హ్యాండిల్ ఇట్. సో ఏమవుతది, చేంజ్ కావాలి అనుకున్నప్పుడు సరే ఈ కర్మ ఇంత ఉంది, మన దగ్గర బ్యాలెన్స్ ఇంతుంది, మనం ఇంత క్లియర్ చేసుకోవాలి అనేది తెలుస్తూనే వాళ్ళు ఏమవుతారంటే ఇదంతా మేము క్లియర్ చేసేసుకోవాలి, వెంటనే చేసేసుకోవాలి అని వెంటనే భూమి మీదకి దిగుతారనమాట. పైన గైడ్ చేస్తారు మాస్టర్స్. వద్దు అలా కిందికెళ్ళిపోయావు అంటే ఇబ్బంది పడతావు. ఫస్ట్ దాని గురించి నాలెడ్జ్ గెయిన్ చెయ్యి అంటే కూడా, అమ్మో! ఐ హావ్ సో మచ్ ఆఫ్ హోమ్ వర్క్. నేను ఇదంతా క్లియర్ చేసుకోవాలి అని ఏదో ఒక తల్లి గర్భంలో జన్మ తీసేసుకుంటారు. ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ. వచ్చిన తర్వాత నాలెడ్జ్ ఉండదు కదా! స్థితి ఉండదు కాబట్టి మర్చిపోతారు. మర్చిపోయి ఏం చేస్తారు, మళ్ళీ భూమి మీదకొచ్చి కర్మను క్లియర్ చేసుకోవాల్సింది పోయి, మళ్ళీ బ్యాలెన్స్‌ని యాడ్ చేసుకుంటూ పోతారనమాట కర్మను. మళ్ళీ పైకెళ్తారు. మళ్ళీ సేమ్ సిట్యుయేషన్ మళ్ళీ కిందికొస్తారు. ఈ ఈ సైకిల్ ఇలాగే వెళ్తూ ఉంటుందన్నమాట. మరి కర్మ అంటే ఏంటో ఇప్పుడు కర్మ సైకిల్ ఏంటో ఏమో తెలుసుకున్నాం. బట్ వాట్ ఈస్ కర్మ? అది కూడా మనం తెలుసుకోవాలి కదా! కర్మ అంటే ఇట్స్ యువర్ డిజైర్ ఫ్రెండ్స్. ఈ ఇంద్రియాలకు అంటే మన 5 సెన్సెస్ ద్వారా మనం ఏదైతే థింక్ చేస్తామో, ఏ పని చేయడం ద్వారా అయితే మనం ఒకటి దాన్ని మన దీంట్లోకి మన ఫీల్డ్‌లోకి అట్రాక్ట్ చేస్తాము. ఏ పని కావచ్చు, ఆలోచన కావచ్చు. వాటెవర్. దాన్ని ఒక అసెట్ లాగా మనకు జమ అయిపోతుందన్నమాట. దీన్నే రుణము అంటామన్నమాట మనం. దీన్ని ఈ జన్మలో కావచ్చు, నెక్స్ట్ జన్మలో కావచ్చు. ఏదో ఒక జన్మలో మనమే క్లియర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఆలోచన కావచ్చు, ఈ ఏమవుతదంటే ఈ కర్మ అనేది మనం ఎలా ఫేస్ చేయాలి అంటే, మనం ఆలోచన చేసింటాము, పనులు చేసింటాం కదా! దాని ఇంటెన్సిటీ మీద, మన థాట్స్ యొక్క ఇంటెన్సిటీ మీద మనం కర్మలు ఎలా ఫేస్ చేయాలి అని దాన్ని బేస్ చేసుకొని ఉంటుందన్నమాట. బలంగా వేరే వాళ్ళకు హాని జరగాలి అని కోరుకొని ఉంటే, అంతే బలంగా మనకు జరుగుతుంది. వాళ్ళకి కూడా అలా జరిగితే బావుండని జస్ట్ ఆలోచన చేసి ఉంటామనుకో, అది కూడా మనకు చిన్నగా ఉంటుంది. ఎ ఆహ్, వాళ్ళకు చెడు జరగాలి, వాళ్ళు నష్టపోవాలి అని మనం ఎంత ఫీల్ అయిపోతూ బలంగా ఉంటామో, ఆ ఇంటెన్సిటీ మీద ఆధారపడి ఉంటుంది అని చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. దేన్నైనా కూడా మళ్ళీ మనం జీరో చేసుకోవాల్సిందే. అప్పుడే మనం దీని నుంచి ఈ కర్మ సైకిల్‌లో నుంచి బయటపడతాము అని చెప్తూ ఉన్నారు. ఈ బ్యాలెన్స్ షీట్ అనేది ఈ క్రెడిట్స్ అండ్ లయబిలిటీస్, ఈ అసెట్స్ అన్నీ కూడా మళ్ళీ ఇటు జీరో, అటు జీరోకి రావాల్సిందే. ఏమనుకుంటాం మనము, పాపాలు ఎక్కువ చేసేసాను కాబట్టి మంచి ఎక్కువ చేసేస్తే బ్యాలెన్స్ అయిపోతుందేమో అనుకుంటాం. నో, ఇట్స్ నాట్ లైక్ దట్. కర్మ సిద్ధాంత ఇస్ నాట్ లైక్ దట్ అన్నమాట. నువ్వు మంచి చేస్తే మంచిని అనుభవించాలి, చెడు చేస్తే చెడుని కూడా అనుభవించాలి. ఆహ్, సో మనం ఇక్కడ ఫస్ట్ ఈ కర్మ ఏంటి అనేది అర్థమైంది కదా! వాటెవర్ వర్క్ యూ డూ, నువ్వు ఏ పని చేసినా, కూర్చున్నా, లేసినా, ఏం చేసినా కర్మనే అవుతుంది ఫ్రెండ్స్. మరి వీటన్నిటి గురించి తెలుసుకోవాలి అంటే మనకు ఈ కర్మ అనేది 2 టైప్స్‌గా డివైడ్ అయి ఉంటుందని తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఒకటి మంచి కర్మ, ఇంకొకటి చెడు కర్మ. చెడు కర్మ ఏమవుతదంటే ఆలోచనల ద్వారా కూడా మనకు చెడు అంటుతుంది ఫ్రెండ్స్. వేరే ఇతర ఆత్మలకు వాళ్ళ డెవలప్‌మెంట్‌కి అడ్డు తగిలి ఉన్నా, వాళ్ళ డే టు డే రొటీన్ లైఫ్‌లో వారి జీవితానికి ఇబ్బందిని కలిగించినా, హాని కలిగించిన వారి ఫ్రీడమ్‌కి మనము అడ్డుగా ఉండి ఉన్నా, మనకు చెడు కర్మ ఏర్పడుతుంది ఫ్రెండ్స్. అంటే ఆత్మ యొక్క ప్రగతికి, డెవలప్‌మెంట్‌కి ఆహ్, ఎవల్యూషన్ ప్రాసెస్‌లో మనం వాళ్ళకు బ్రేక్ కలిగించినా, డే టు డే లైఫ్‌లో వాళ్ళకు ఇబ్బంది పెట్టినా,
లేకపోతే హాని చేసిన మనకు చెడు కర్మ పడుతుంది. ఇక్కడ ఆలోచన చర్య అంటే థాట్స్ కావచ్చు, డీడ్స్ కావచ్చు, 2 సేమ్ ఎఫెక్ట్ ఉంటుంది అని చెప్తున్నారు. అదేంటి వాళ్ళకు నేను చెడు చెయ్యలేదు కదా! జస్ట్ ఆలోచనలే కదా చేసింది అంటే ఇలా కుదరదనమాట. ఎందుకు అంటే నీ ఆలోచన ఇండైరెక్ట్‌గా ఎవరో ఆ పనిని ఇంప్లిమెంట్ చేయడానికి నీ ఆలోచన కారణమైంది. లా ఆఫ్ అట్రాక్షన్ మనకు తెలుసు కదా! ఎవరో ఇంకొకరు మనలాగే ఆలోచనలతో ఉన్నారు. ఆలోచనలు మన ఆలోచన వాళ్ళకెళ్ళిపోయి, అది జాయిన్ అయిపోయి, వాళ్ళకి ఆ పని చేయాలని వాళ్ళు చేసేసారు. మరి అతను చేసిన చెడు కర్మలో మన ఆలోచన ఎంత పాత్ర అయితే ఉందో, ఆహ్, దాని కర్మ మనం కూడా ఫేస్ చేయాల్సొస్తుంది అని భీష్మాచార్యులు వారు చెప్తున్నారు ఫ్రెండ్స్. సో, వాట్ యూ థింక్, వాట్ యూ డూ అనేటివి ఎప్పుడు కూడా ఎరుకతో ఉండాలి. యూ షుడ్ బి అవేర్ ఆఫ్ దీస్ 2 థింగ్స్ అని చెప్తున్నారండి భీష్మాచార్యుల వారు. ఇక్కడ మనం చెడు మనమే చెయ్యక్కర్లేదు. ఆలోచన ద్వారా కూడా మనకు కర్మ ఏర్పడుతుంది అని చెప్తున్నారు ఫ్రెండ్స్. అంటే ఇక్కడ మనసు ద్వారా ఆలోచన చేసేది. ఆత్మ నుంచి ఆలోచనలు థాట్స్ రూపంలో వస్తూ ఉంటాయి. అది వేరు. బట్ మన మైండ్ పెట్టి మన ఇండివిడ్యువలైజ్డ్ ఆలోచనలతో మనం ఎప్పుడైతే థాట్స్ థింకింగ్ చేస్తామో దానికి వి హావ్ టు పే ఇట్ అని చెప్తున్నారు. మరి ఏ కర్మ నుంచి అయినా కూడా ఈ సైకిల్‌లో నుంచి బయటపడాలి అంటే ఆలోచనల ద్వారా చేసిన వాటికి కూడా మనము దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాల్సిందే అని చెప్తున్నారు ఫ్రెండ్స్. సో, ఓకే. చెడు కర్మ అయితే ఇలా అనేది అర్థమైంది. అదేంటి మంచి కర్మ చేస్తే కూడా మనకు కర్మ ఏర్పడుతుంది అని చెప్తున్నారండి భీష్మాచార్యుల వారు. మంచి చేస్తే కర్మ ఎలా వస్తదండి అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ మంచి చెయ్యడం అనే ఉద్దేశం, వాట్ ఈస్ యువర్ ఇంటెన్షన్ బిహైండ్ యువర్ గుడ్ కర్మ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది ఫ్రెండ్స్. అన్నదానం చేస్తాం. నాకు పుణ్యం వస్తుంది అని చేస్తే ఏమవుతది నీకు? కోరి, ఆశించి, ఎక్స్‌పెక్టేషన్‌తో నువ్వు అన్నదానం చేస్తున్నావు. నీకక్కడ కర్మ ఏర్పడుతుందన్నమాట. అదే మంచి కర్మ. దాన్ని దాన్ని కూడా నువ్వు ఫేస్ చేయాల్సిందే. దాన్ని కూడా నువ్వు తిరిగివ్వాల్సిందే అంటూ ఉన్నారు. ఈరోజు అన్నదానం చేశావు. ఏమవుతది? నాకు మంచి జరుగుతుంది అని చేశావు కాబట్టి రేపు మళ్ళీ నీకు అందరి ద్వారా అన్నం పొందాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నమాట. గాట్ ద పాయింట్? నీ దగ్గరుంది. నువ్విచ్చావు. ఏ ఇంటెన్షన్‌తో? నాకు మంచి జరగాలి అన్న ఇంటెన్షన్‌తో. అంటే అక్కడ మీకు తెలియకుండానే మీరు ఏ పరిస్థితిని కోరుకుంటున్నారో చూడండి. లేని పరిస్థితి అందరూ మళ్ళీ నీకివ్వాలి అంటే నీ దగ్గర లేకుండా ఉండాలి కదా! మరి అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు నీ మంచి కర్మ మళ్ళీ నీకు ఇక్కడ హెల్ప్ అయ్యి, ఆ అన్నం నీకు అందరి చేత ఇవ్వబడుతుందన్నమాట. సో, మంచి కర్మలో కూడా చెడు ఉంటుంది. చెడు కర్మలో కూడా మంచి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ చిన్న చిన్న సూక్ష్మమైన ఈ సటిల్ పాయింట్స్ ని మనం క్యాచ్ చేయాలన్నమాట. భీష్మాచార్యులు వాళ్ళు అదే చెప్తూ ఉండేది. మరి నీ ఇంటెన్షన్ ని గమనించండి. వెనకాల ఉన్న ఇంటెన్షన్ ని. అది కొత్త కర్మను నీకు యాడ్ చేసి పెడుతుంది. కొత్త కర్మ యాడ్ అయిందంటే అది మనకు మంచి జరగొచ్చు, చెడు జరగొచ్చు. ఒకసారి మంచిని అనుభవించడానికి జన్మ తీసుకొని మనం చెడు కూడా చేయొచ్చు. అప్పుడు మళ్ళీ మన కష్టాలను కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతాము. సో, బీ కేర్‌ఫుల్ అని భీష్మాచార్యుల వారు చెప్తున్నారండి. మరి మంచి కర్మను అధిగమించాలి అంటే ఎట్లా? ఒకరికి అన్నం పెట్టడం కూడా తప్పవుతుందా? హెల్పింగ్ సమ్‌వన్ ఆహ్, ఇక్కడ కర్మ అనంటే మరేం చేయాలి? హౌ డు వి స్టాప్ ఇట్? హౌ డు వి కమ్ ఔట్ ఆఫ్ దిస్ గుడ్ కర్మ? అని అంటే మనం ఆ గుడ్ కర్మని చేసేటప్పుడు ఎలా చేయాలి అంటే దట్ ఈస్ మై ట్రూ నేచర్. హెల్పింగ్ అదర్స్ ఈస్ మై ట్రూ నేచర్ అన్న ఇంటెన్షన్‌తో చేయాలి ఫ్రెండ్స్. అప్పుడే మనం మంచి కర్మకు మనకు ఆహ్, మన కర్మ లిస్ట్‌లో, బ్యాలెన్స్‌లో జమ కాకుండా ఉంటుంది. అదర్‌వైజ్ ఇట్ గెట్స్
యాడెడ్ ఇన్ ద కాలమ్ ఆఫ్ గుడ్ కర్మ అన్నమాట. ఏ మంచి కర్మ చేసినా కూడా, హెల్ప్ చేసినా, మాట సహాయం చేసినా, ఇంకొకరికి ఫినాన్షియల్ గా హెల్ప్ చేసినా, లేకపోతే సజెషన్స్ ఇచ్చినా కూడా, యూ షుడ్ నెవర్ థింక్ దట్ దే కేమ్ అవుట్ ఆఫ్ దేర్ ప్రాబ్లమ్స్ త్రూ మై హెల్ప్ అన్న ఇంటెన్షన్ ఎప్పుడు కూడా ఉండకూడదు అనమాట. ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ, ఇట్ వాజ్ మై లక్ టు బి ఏబుల్ టు హెల్ప్ దెమ్ అన్న ఇంటెన్షన్ తో మనం చేయాలి. ఈవెన్ దట్ హెల్ప్ ఇంక్లూడ్స్ మై హెల్ప్స్ ఇన్ మై ఎవల్యూషన్ అనే ఇంటెన్షన్ తో ఉండాలి అన్నమాట. ఓన్లీ దెన్ యు కమ్ అవుట్ ఆఫ్ దిస్ గుడ్ కర్మ అని భీష్మాచార్యులు వారు చెప్తున్నారు. మరి ఇవన్నీ కాదు ఫ్రెండ్స్, ఇంకొకటి ఏమంటే సత్య కర్మ అనేది కూడా ఉంటుందన్నమాట. ట్రూత్. అదేంటి మరి ఆ ఈ సత్యం అనేది కర్మగా ఎలా అవుతది అనుకుంటున్నారేమో. నిజానికి చెప్పాలి అంటే ఈ సత్య కర్మనే అసలైన కర్మ ఫ్రెండ్స్. అసలైన ఆహ్, స్థితి అన్నమాట. ధ్యానం చేస్తాము. వి డు నథింగ్. కానీ అది సత్య కర్మ. ఆత్మకు సంబంధించింది. సత్యము అంటే నిత్యమైనది. అల్టిమేట్ ట్రూత్ అంటే ఏంటి అంటే వాట్ ఎవర్ ఎగ్జిస్ట్స్ ఫర్ ఎవర్, అదే సత్యం. దట్ ఈస్ ద ట్రూత్ అన్నమాట. మరి అది మనకు తెలిసి ఎప్పటికీ ఎటర్నల్ గా ఉండేది ఆత్మ. మరి ఆ ఆత్మకు సంబంధించిన పని ఏదైనా కూడా సత్యకర్మనే. మనం ధ్యానం చేస్తున్నాం కదా! ధ్యానం చేస్తే ఇట్ కమ్స్ అండర్ సత్యకర్మ. అందులో కూడా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. అక్కడ కూడా మనకెన్నో ఈ మనసొచ్చేస్తూ ఉంటుంది. మళ్ళీ మనం కిందికి పడిపోతూ ఉంటాము. ఎరుకతో ఉంటూ ఎప్పటికప్పుడు మన ఉద్దేశాలేంటి, మనకు తెలుసుకుందేంటి, మనం పంచుతూ ఉండేదేంటి అనేది యూ షుడ్ బి అవేర్ అని చెప్తూ ఉన్నారనమాట. ఈ సత్యకర్మ ధ్యానం చేసేటప్పుడు మనకెన్నో రియాలిటీస్ అన్నీ కూడా తెలిసిపోతూ ఉంటాయి. సూక్ష్మ లోకాల గురించి, ఈ భూభువర్ లోకాల గురించి, సత్యలోకం వరకు అన్నీ కూడా వాస్తవాలన్నీ కూడా తెలిసిపోతూ ఉంటాయన్నమాట. కానీ మనమేం చేయాలి? మనం తెలుసుకున్నదే అల్టిమేట్ ట్రూత్ అని నిలబడిపోకూడదు. వాట్ నెక్స్ట్? అనే ఆ సైంటిఫిక్ టెంపర్‌తో ఉండాలి. లేదనుకోండి ఏమవుతదంటే, మనకు తెలిసిందే అల్టిమేట్ ట్రూత్ అనుకున్నామంటే, అదే చెప్తాము అందరికీ కూడా. అదే చెప్పినప్పుడు నువ్వింతే ఉండాలి, ఇలాగే ఉండాలి అని వాళ్ళకు లైన్ గీసేస్తాం. లిమిటేషన్స్ పెడతామన్నమాట. నువ్వు లిమిటేషన్స్‌లో ఉన్నావు. వాళ్ళని కూడా నువ్వెవరికైతే ఆ సజెషన్స్ ఇస్తావో మెడిటేషన్ చేయమని, వాళ్ళని కూడా ఆ లిమిటేషన్స్‌లో పెట్టిన దానివవుతావు. సో, నేనిది తెలుసుకున్నా. యూ ఫైండ్ యువర్ ఓన్ ట్రూత్ అని వదిలేయాలి అన్నమాట. మనకు పత్రి సార్ అదే కదా చెప్పేది. నేను చెప్పానని యూ నెవర్ డూ మెడిటేషన్. యూ గో ఇన్ ఎ సైంటిఫిక్ వే. యూ ఎక్స్‌పీరియన్స్ ఇట్ యువర్‌సెల్ఫ్. ఓన్లీ దెన్ యూ బిలీవ్ ఇట్ అని చెప్తారు. మనకు కలర్స్ కనిపించాయి. కలర్స్ కనిపిస్తాయి. కలర్స్ నుంచి ఇది వస్తుంది. కలర్స్ తప్ప ఇంకేం లేవనుకుంటే కుదురుతుందా? శ్వాస మీద ధ్యాస పెట్టాలన్నారు అని మనం ఎక్కడో ఉంటాము. ఏదో ఆ లోకాలలో ఉంటాము. శ్వాస మీద ధ్యాస పెట్టాలి అంటే మళ్ళీ వచ్చేసాము అంటే అక్కడ విజను, ఆ లోకంలో ఉన్న జ్ఞానాన్నంతా కూడా మనం పొందలేం కదా! సో, అలా కాదు. ఎప్పుడు శ్వాసను గమనించాలి. ఎప్పుడు ఆ లోకంలో ఉన్న మాస్టర్స్‌తో కనెక్షన్‌తో ఉండి విజ్డమ్ ఎప్పుడు పొందాలి అనేది ఇట్స్ డిపెండింగ్ ఆన్ దేర్ ఈచ్ అండ్ ఎవ్రీ సోల్ ఆన్ ఇట్స్ ఓన్ ఎక్స్‌పీరియన్స్ కదా! ఇలా కాదు. ఇలాగే ఉంటుంది. ఒక లోకానికెళ్తాము. ఒక లోకంలో ట్రూత్ అనేది ఒకలా ఉంటది. అంటే ఫస్ట్ క్లాస్‌లో క్వ క్వెషన్ ఒకటే ఉంటుంది. ఆన్సర్ ఎంతుంటుంది? 1 లైన్ ఆన్సర్ ఉంటుంది. సెకండ్ క్లాస్‌కెళ్తాం. క్వెషన్ అదే ఉంటది. కానీ ఆన్సర్ 2 లైన్స్‌కొస్తది. థర్డ్ క్లాస్‌లో 3 లైన్స్‌కి పెరుగుతుంది. ఆహ్, డిఫైన్ లివింగ్ థింగ్స్ అనంటే మనకు ఈ ఆన్సర్‌లో డెవలప్‌మెంట్ చూస్తామన్నమాట. ఫస్ట్ క్లాస్‌కి, సెకండ్ క్లాస్‌కి, థర్డ్ క్లాస్‌కి, ఫోర్త్ 10థ్ క్లాస్‌కెళ్ళేటప్పటికి అది ఎస్సే ఆన్సర్ అయిపోతుంది.
మరి ఫస్ట్ క్లాస్ లో చూసినప్పుడు ఇంతే, నువ్వు చెప్పేదంతా రాంగ్, డిఫైన్ లివింగ్ థింగ్ అని అంటే ఈ వన్ సెంటెన్స్ అని మనం పట్టుకొని కూర్చొని ఇదే అల్టిమేట్ ట్రూత్ అంటే కరెక్ట్ అవుతుందా? కాదు కదా. మరి ఆ ముందుకు వెళ్తూ ఉండాలి అర్థం చేసుకుంటూ. లేదంటే మనం అక్కడే ఆగిపోతాము. వేరే వాళ్ళకు కూడా ఇదే కరెక్ట్ అని బలవంతంగా చెప్పాము అంటే వాళ్ళ ఎదుగుదలకు కూడా అడ్డుగా ఉంటాము. మళ్ళీ దాన్ని మనమే ఫేస్ చేయాలి ఫ్రెండ్స్. ఎవరికైతే మన రాంగ్ సజెషన్స్ ద్వారా వాళ్ళ జీవితాలలో వాళ్ళని వాళ్ళు లిమిటేషన్స్ చేసుకునే వరకు మనం సజెషన్ చేశామో వాళ్ళందరినీ మళ్ళీ రైట్ వే చూపించాల్సిన డ్యూటీ మనదే అవుతుంది. మళ్ళీ జన్మ తప్పదన్నమాట. సో బీ కేర్ఫుల్ ఈవెన్ వైల్ సజెస్టింగ్ వాట్ ఎవర్ థింగ్ టు అదర్స్ అని చెప్తారండి భీష్మాచార్యుల వారు. అంత ఎరుకతో అంత కేర్ఫుల్ గా ఉండాలి మనము. అంటే ఎప్పుడు కూడా ప్రెజెంట్ మూమెంట్ లో ఉండాలి. ప్రెజెంట్ మూమెంట్ లో ఉన్నప్పుడే మనకు అది గిఫ్ట్ గా ఏం చెయ్యాలి, ఏంటి, ఏమి అనేదంతా కూడా మనకు అర్థమైపోతూ వస్తుంది. మన లోపల నుంచి మనం చెప్తూ ఉంటాము. ఈ లిమిటేషన్స్ లో నుంచి మనం చెప్పము. ఎప్పుడు కూడా సో అవేర్ గా ఉండాలి. ఆ ఎనర్జీని బిల్డప్ చేసుకుంటూ ఉండాలి అన్నమాట. ఎనర్జీ డౌన్ అయిపోతే కూడా మనము సరి అయిన స్థితిలో ఉండలేము. వేరే వాళ్ళకు కూడా సరికాని సజెషన్స్ ఇస్తూ ఉంటాము. నువ్వు తెలుసుకున్నది అల్టిమేట్ వే అయినా కూడా ఈ ధ్యాన మార్గాన్ని కూడా ఇతరులకు ఫోర్స్‌ఫుల్ గా చెప్పకూడదన్నమాట. చెప్పి వదిలేయాలి. వాళ్ళ టైం వచ్చినప్పుడు వాళ్ళు దీంట్లోకి ఎంటర్ అవుతారు. అంతేకాని ఇప్పుడు చెయ్యి, ఇప్పుడు చెయ్యి, ధ్యానం చెయ్యి అని ప్రెషర్ చేయకూడదు మనం. ఈవెన్ దో దే ఆర్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. వాళ్ళు మీ పిల్లలు కావచ్చు, మీ హస్బెండ్ కావచ్చు, మీ వైఫ్ కావచ్చు. సో మెడిటేషన్ చేయమని వాళ్ళని ఫోర్స్ చేయకూడదు. వాళ్ళు ఎప్పుడైతే తెలుసుకుంటారో ఆ జ్ఞానము, ఆ స్థితి వాళ్ళకి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు నేర్చేస్తారు. మనం ఏమనుకుంటామంటే అరే వాళ్ళంతా మనం ఫేస్ చేసినవన్నీ వాళ్ళు ఫేస్ చెయ్యకూడదు కదా అని చెప్పి మంచి ఇంటెన్షనే అది. సో చెప్తూ ఉంటాం. కానీ వాళ్ళు అలా తెచ్చుకోలేదు. ఈజీగా తెచ్చుకోలేదేమో. వాళ్ళ హోంవర్క్ బ్యాలెన్స్ ఉంది. వాళ్ళది కష్టాన్నో, నష్టాన్నో అనుభవించే ఆ తర్వాతే నేర్చుకోవాలని ఉందేమో. లేదు ఇంకొకటి కూడా జరగొచ్చు. వాళ్ళ టైం రాలేదు. వాళ్ళేమి కష్టాలు, నష్టాలే ఫేస్ చేయక్కర్లేదు. జస్ట్ ఈరోజు చేయాల్సింది రేపు చేస్తారేమో. సో వాళ్ళ గురించి యూ నెవర్ బాదర్ అని చెప్పి అంటే ఇక్కడ ప్రేమ లేకుండా కాదు. ఉన్నతమైన ప్రేమ అన్నమాట ఇది. ది అల్టిమేట్ లవ్ వితౌట్ ఎనీ లిమిటేషన్స్. అన్‌కండిషనల్ లవ్‌లో మనం ఉన్నప్పుడు వి గివ్ దిస్ ఫ్రీడమ్ టు అదర్స్ కూడా అన్నమాట. సో ఆ స్థితిలో ఉంటూ మీ పనులను, మీ వర్డ్స్, మీ డీడ్స్, మీ థాట్స్‌ని చేస్తూ ఉండమని చెప్పి భీష్మాచార్యుల వారు చెప్తారు ఫ్రెండ్స్. మరి సార్ షల్ వి స్టాప్ దిస్ ఆర్ డు యూ వాంట్ మీ టు కంటిన్యూ? I can continue another 10 minutes. యెస్ సార్. షూర్ సార్. 10 minutes. సో ఫ్రెండ్స్ మరి ఇక్కడ ఒక చిన్న కథ చెప్పుకుంటాము. ఈ కాన్సెప్ట్ అంతా మనకు చక్కగా అర్థమవుతుంది. హావ్ యూ ఎవర్ హర్డ్ ద స్టోరీ ఆఫ్ 4 బ్లైండ్ పీపుల్ ఎక్స్‌ప్లోరింగ్ అన్ ఎలిఫెంట్? నలుగురు గుడ్డివాళ్ళు ఏనుగు దగ్గరికెళ్తారన్నమాట. వెళ్ళి ఒకతనేమో పెద్ద ఏనుగుకి చెవులుంటాయి కదా! చెవుల దగ్గరికెళ్తాడు. ఇంకొక అతను తొండం దగ్గరికెళ్తాడన్నమాట. ఇంకొక అతను తోక దగ్గరికెళ్తాడు. ఇంకొక అతను ఎలిఫెంట్ స్టమక్ దగ్గరికెళ్తాడు. వెళ్ళి వాళ్ళు బ్లైండ్ కదా! సో టచ్ చేసి ఏంటి, ఏమి అని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటారు. చెవు దగ్గరికెళ్ళిన వాడు చెవుని టచ్ చేసినప్పుడు అతని ఫీలింగు అది ఎలా ఉంటది, వెడల్పుగా ఉంది, పల్చగా ఉంది అని చెప్తూ ఉంటాడు. తోక దగ్గరికెళ్ళిన అతను ఇది ఇంతే ఉంది, వెంట్రుకలున్నాయని చెప్తుంటాడు. ట్రంక్ దగ్గరికి ఎలిఫెంట్ ట్రంక్ దగ్గరికెళ్ళినప్పుడు అతను ఏం చెప్తుంటాడంటే ఆ వ్యక్తి, ఆ బ్లైండ్ పర్సన్ ఇది పొడుగ్గా ఉంది, ఇది ట్రీ లాగా ట్రంక్ లాగా ఉంది అని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వస్తాడు. ఆ స్టమక్ దగ్గరికెళ్ళిన అతను జస్ట్ ఇక్కడ ఏం లేదు,
ప్లెయిన్ క్యాన్వాస్ లాగా ఇంత పెద్దగా రఫ్ గా ఉంది అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. కానీ వాళ్ళంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నది ఎలిఫెంట్ గురించే. వాళ్ళంతా చెప్తున్నది కూడా కరెక్టే. బట్ బిట్ బై బిట్. ఇక్కడ తొండం ఒక్కటే ఏనుగైపోలేదు. చెవొక్కటే ఏనుగైపోలేదు. స్టమక్ ఒక్కటే ఏనుగైపోలేదు. టెయిల్ ఒక్కటే ఏనుగైపోలేదు. అన్ని కలిపితే ఏనుగు. సో మన వాస్తవాలు కూడా మనకేం కనిపించిందో అది ఒక బిట్. ఇతరులకేం కనిపించిందో అది ఇంకొక బిట్. దాన్నంతా కూడా సెట్ చేసి పజిల్ అంతా కూడా సాల్వ్ చేసాము అంటే అప్పుడు మనకు బిగ్ పిక్చర్ వస్తుందన్నమాట. ఆ బిగ్ పిక్చర్ లో నుంచి నువ్వు చూడగలగాలి. ఆ స్థితిలో నుంచి చూసినప్పుడే ది అల్టిమేట్ ట్రూత్ అనేది నీకు అర్థమవుతుంది. ఈ కర్మలో ఉన్న భాగాలే ఇవన్నీ కూడా అని మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. మరి మనం చూసిందే కరెక్ట్ అన్న దీంతో మొండిగా ఉండకండి అని చెప్తున్నారు. ఎప్పుడైతే బిగ్ పిక్చర్ ని చూస్తామో అప్పుడే మనం లిబరేట్ అవుతాం అన్నమాట. ఈ కర్మ నుంచి ఎలా బయట ఉంటూ ఈ కర్మలను చేయాలి అనేది మనకు తెలిసి వస్తుంది. మనలో ఎంతో విజ్ఞానం ఉండొచ్చు మనకు. ఆ జ్ఞానాన్నంతా కూడా సక్రమంగా వినియోగించుకోవాలి. మనకు తెలియకుండానే ఒక స్థితిలో చేరినప్పుడు ఎంతో జ్ఞానం డౌన్లోడ్ అయిపోతూ ఉంటుంది కదా. అహంకారం వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ప్రౌడ్ గా ఫీల్ అయిపోతూ ఉంటాం మనల్ని మనం. సో ఏమవుతదంటే మనకు కనిపించింది ఒకటి, మనకు తెలిసింది ఒకటి, ఏం చేస్తుంటామంటే వేరే వాళ్ళని కూడా మన వేలోకి తెచ్చుకోవాలి అని చెప్పి మనకు తెలియంది కూడా యాడ్ చేసేసి చెప్పేస్తూ ఉంటాం. ఆరోగ్యం బాగవుతుంది. నీ అనుభవం ఎంత ఉంటే అంతే చెప్పాలి. లేదా ఇంకోటి చెప్పొచ్చు. వాళ్ళిలా ఆరోగ్యాన్ని పొందారంట. ఇట్ హ్యాపెండ్ ఇన్ దేర్ లైఫ్. సో ఈవెన్ యూ ట్రై అని చెప్పాలే కానీ ఇది ఇంతే ఇలాగే అని చెప్పి వేరే వాళ్ళ మీద రుద్దకూడదు. ఈ పుస్తకంలో ఇలా ఉంది అని చెప్పొచ్చు. అంతేకాని అది ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ గా నువ్వు చెప్పకూడదన్నమాట. ఇక్కడ ఏమైపోతుందంటే నీది కాని జ్ఞానాన్ని నువ్వు చెప్పావు అంటే అక్కడ ఎప్పుడు కూడా డిస్కషన్ కి దారి తీస్తుంది. నీ పాయింట్ ని నువ్వు ఇది నాది కరెక్ట్ అని నిరూపించుకోవడానికి నీ అహం తలెత్తుతుంది. యువర్ ఈగో కమ్స్ ఇన్ టు యువర్ వే అన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే వాదనకు దిగుతావు. ఎప్పుడైనా కూడా గమనించుకోండి, వాదన, ఈ ఆర్గ్యుమెంట్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో నువ్వు వెంటనే గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఏదో పొరపాటు జరుగుతోంది. లేకుంటే యు జస్ట్ లీవ్ ఇట్ అన్నమాట. వాళ్ళు తెలుసుకున్నప్పుడు వస్తారులే అని వదిలేస్తాము. నీ అహాన్ని నువ్వు చెక్ చేసుకుంటూ ఉండండి. నీ ఈగో వచ్చేస్తూ ఉంటుంది. నువ్వు ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నావు నీ జ్ఞానం పట్ల. సో మళ్ళీ దాన్ని చెక్ చేసుకోవడానికి నీ ధ్యానంలోకి వెళ్ళిపోండి. అసలు మనకిక్కడ ఈ జయ విజయాలు తెలుసు కదా. వాళ్ళు ఈ అహంకారంతోటే వాళ్ళ ఆ స్థితి పట్ల వాళ్ళకున్న గర్వంని కోసమే వాళ్ళు చెక్ చేసుకోరన్నమాట. వేరే వాళ్ళ ఋషులతో ప్రవర్తించేటప్పుడు ఋషులైతే వాళ్ళని క్షమించేస్తాడు. కానీ వీళ్ళ జయ విజయులు అంటే వైకుంఠంలో ద్వారపాలకులు ఉంటారు కదా విష్ణువుకి, వాళ్ళన్నమాట. మరి వాళ్లకు ఆ ఋషులు వాళ్ళు ఎంట్రీ కోసం వచ్చినప్పుడు ఏమవుతదంటే నో మీకు అనుమతించము అని చెప్తూ ఉంటారు. అలా చెప్పినప్పుడు విష్ణువు ఎంతో సరే నువ్వు పోయి చెప్పు, వద్దంటే వద్దు మేము వెనక్కి వెళ్ళిపోతాము అంటే కూడా వీళ్ళ అహంకారంతో మా విష్ణువుకి రెస్ట్ కావాలి అని మూర్ఖంగా కొట్లాడి అక్కడి నుంచే పంపించేస్తారన్నమాట. అంటే అహంకారం వచ్చింది, గర్వం వచ్చేసింది. మేం గనక విష్ణువుని యొక్క దీన్ని కాపలా కాస్తున్నాము అని చెప్పి. సో విష్ణువు చెప్తారు, ఋషులు చెప్తారు, విన్నాడన్నమాట. వినకుండా ఇంకా ఎక్కువగా ఇలాగే ప్రవర్తించి ఏం చేస్తారు, భూమి మీద రావణాసురుడులా, హిరణ్యకశ్యపుడిలా జన్మ తీసుకోవాల్సి వచ్చింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ కర్మ బ్యాలెన్స్ ని
ఎప్పుడైనా కూడా ఎవ్వరైనా కూడా తీర్చుకోవాల్సిందే. అలా తీర్చుకోకుండా ఉంటే అది ఆ లోకంలో ఉండే ఆ అర్హత వాళ్ళు కోల్పోతారనమాట. ఇప్పుడు భారతదేశంలో ఉండాలి అంటే సిటిజన్‌షిప్ ఉండాలి. ఆ సిటిజన్‌షిప్ ఇలా ఉంటేనే వస్తుంది. సిటిజన్‌షిప్ తీసేసారనుకోండి, నీకు అర్హత లేదు అని చెప్పి కోర్ట్ ద్వారానో ఎన్నో ఆహ్, ఇన్సిడెన్సెస్ జరిగి, బహిష్కరణ జరిగి, అప్పుడు నువ్వు ఉండలేవు కదా! మరి అలాంటి పరిస్థితి నువ్వు తెచ్చుకోకు. ఎప్పుడైతే నువ్వు ఈ వాదనకు దిగుతావో, ఇవన్నీ కూడా పాయింట్స్ గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నారు. ట్రూత్ అనేది అల్టిమేట్ ట్రూత్ ఎప్పుడు కూడా నీవు చేరుకోనంత వరకు ఎన్నో మాయలు అవన్నీ జరుగుతూ ఉంటాయి. డోంట్ కమ్ టు ద కంక్లూజన్ దట్ వాటెవర్ నాలెడ్జ్ యూ హావ్ గెయిన్డ్ ఇస్ ద అల్టిమేట్ ట్రూత్ అంటిల్ అండ్ అన్లెస్ యూ హావ్ రీచ్డ్ ది అల్టిమేట్ ట్రూత్ అని చెప్తారండి. ఎందుకంటే ప్రతి స్టేజ్‌లో కూడా ఏమనిపిస్తుందంటే మనకు వి హావ్ రీచ్డ్ అని అనిపిస్తూ ఉంటుందన్నమాట. కానీ ఇట్స్ నాట్ లైక్ దట్. ఎంతో అనంతంగా ఉంటుంది. ఇప్పుడు ఓషన్ యొక్క ఆ సముద్ర గర్భంలోకి వెళ్ళాలి అంటే ఎన్నో వస్తూ ఉంటాయి. ఇదే ఆహ్, లోతుకు చేరుకున్నామేమో అనుకుంటే అది రాంగ్ అవుతదనమాట. భూగర్భంలోకి చేరేంత వరకు మనకు తెలియదు. ఎలా ఉంటావంటే అక్కడికి చేరుకున్న తర్వాత మాటలుండవింకక్కడ. ఎక్స్‌ప్రెషన్ ఉండదు. ఏమీ ఉండదు. మాటల్లో చెప్పలేవు అలాంటిది. ఆ స్థితిని ఎవరికి వాళ్ళు అనుభవపూర్వకంగా తెలుసుకోవాల్సిందే కానీ, మాటలతో చెప్పేది కాదు. మాటలతో చెప్తున్నావంటే నువ్వు జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావు. అవతల వ్యక్తి వాళ్ళ అనుభవంతో వాళ్ళు దాన్ని అనుభవించే తెలుసుకోవాలి. లేకపోతే తెలుసుకోలేరు. మరి దీన్నంతా కూడా పరిగణలోకి పెట్టుకొని, ఇవంతా కూడా నీ మనసులో పెట్టుకొని గైడ్ చేయి చెప్పేటప్పుడు కూడా వేరే వాళ్ళను మన మార్గంలోకి తీసుకొచ్చే దాంట్లో కూడా అని చెప్తూ ఉన్నారు. కొంతమంది ఏమైపోయారంటే ఇక్కడే ఇరుక్కుపోయారన్నమాట. ఇప్పుడు మత ప్రబోధకులు కావచ్చు, పూజారులు కావచ్చు ఏం చేస్తూ ఉన్నారు, వాళ్ళు కొంత తెలుసుకున్నారు. తెలుసుకున్న తర్వాత అదే అల్టిమేట్ ట్రూత్ అని చెప్పేసి వాళ్ళేం చెప్పారంటే, అమ్మవారు మాకు ఇలా పూజ చేయమని చెప్పిందనో కనెక్ట్ అయిపోతారు. అమ్మవారితో కనిపిస్తది కళ్ళు మూసుకోగానే. కానీ బ్యాక్‌గ్రౌండ్ అంతా కూడా వాళ్ళు పూజలు అవే చేసొచ్చారు కాబట్టి మీ అమ్మవారు మీకు ఈ కర్మ ఇలా ఉందంట, పూజ చేయండి. ఈ పూజ కాకుంటే ఈ గ్రహ దోషాలున్నాయి అని ఎంతో గైడ్ చేసేస్తూ వస్తారు. వాళ్ళందరినీ కూడా గ్రూప్‌గా తప్పుదోవ పట్టించేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళే మళ్ళీ జన్మ తీసుకొని వాళ్ళందరినీ ధ్యాన మార్గంలోకి నడిపించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎవరైతే ఇది చెప్పారో వాళ్ళు ఫుల్ విజన్‌తో ఉన్నారు. క్లారిటీతో ఉన్నారు. సో, ఈ హిందూయిజం కావచ్చు, బుద్ధిజం కావచ్చు, క్రిస్టియానిటీ కావచ్చు, ఇస్లాం కావచ్చు, ఎవరైతే ఇవన్నీ కూడా చెప్పారో వాళ్ళలో తప్పేం లేదు. కానీ ఏమైపోయిందంటే వాళ్ళ శిష్యులు నెక్స్ట్ ఎవరైతే ఈ అల్టిమేట్ ట్రూత్ డైరెక్ట్ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ పొందలేదో వాళ్ళేం చేశారంటే ఇలా వాదనకు దిగేసి వాళ్ళ పాయింట్‌ని కరెక్ట్ అని నిరూపించుకోవడానికి ఎన్నెన్నో లేనిపోనివన్నీ యాడ్ చేసేసారన్నమాట. ఈ స్వర్గము, నరకము అనేటివి అసలు సృష్టింపబడిందే ఇది. ఇలా. నిజానికి స్వర్గములో నరకం అనేది కూడా ఎక్కడ ఉండదు ఫ్రెండ్స్. మనం ముందు చెప్పుకున్నాం కదా! ఇక్కడి నుంచి బాడీ వేకేట్ చేసి వెళ్తూనే ఆత్మకు ఆ లోకంలో ఏది కావాలంటే అది అలా జరిగిపోతూ ఉంటుందని అదే స్వర్గం అనుకున్నారు. అలా స్వర్గంలో ఉండిపోయిన వాళ్ళు చాలా మంది అలానే ఉండిపోయారు. ఇంకా నరకంలో ఉన్న వాళ్ళు దాన్ని ఫేస్ చేస్తూ బాధపడుతూ వాళ్ళిక్కడున్నప్పుడు పాపం చేశాము, మేము నరకానికెళ్తాము అని అనుకోనుంటారు కదా! అలాంటి వాళ్ళు ఉన్నత లోకానికి వెళ్ళాక అరే! కష్టాన్ని, బాధని, నొప్పిని అనుభవిస్తూ దీన్నించి మనకు బయటపడే మార్గమే లేదా అన్న ఆలోచనొచ్చినప్పుడు త్వరగా వస్తదనమాట వాళ్ళకి రియలైజేషన్. అప్పుడు చుట్టూ చూస్తారు. అక్కడ ఉన్న క్లాసెస్‌కి కావచ్చు, విజ్డమ్‌కి కావచ్చు విని అద్భుతంగా వాళ్ళు వాళ్ళ జన్మను వాళ్ళకు వాళ్ళే రూపొందించుకొని ఎటువంటి తల్లిదండ్రులకు పుట్టాలి, ఎటువంటి
సర్కమ్స్టెన్సెస్ లో పుట్టాలి, ఏ దేశాన్ని ఎంచుకోవాలి అనేదంతా కూడా సెలెక్ట్ చేసుకొని జన్మిస్తారు. ఈ స్వర్గంలో ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా! స్వర్గంలో ఉన్న వాళ్ళకు తెలియక హ్యాపీగా ఎంజాయ్ చేసేస్తూ, వాళ్ళకి ఈ విషయం తెలియగానే ఆదరాబాదరాగా జన్మ తీసేసుకున్న ఏమైపోతది వాళ్ళకు? లేనిపోనివి మళ్ళీ కష్టాలన్నీ కూడా పెట్టుకున్నారు. అంటే ఈ స్వర్గము, నరకము ఎవరి ఆలోచనల్లో నుంచి వాళ్ళే సృష్టించుకున్నారు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. నిజానికి స్వర్గములో నరకం అనేది ఎక్కడా ఉండదు. ఎందుకంటే మన ఆలోచనను బట్టే మనకు జరుగుతూ ఉంటుంది ఏదైనా కూడా. ఇక్కడ భూమి మీద మనం ఏదైనా కర్మఫలం అనేది చెడు చేశాము, చెడు అనుభవించాలి అంటే పైనెక్కడో అనుభవించేస్తే మళ్ళీ ఇక్కడెందుకు అనుభవిస్తూ ఉన్నాం? ఆ క్వెషన్ వస్తది కదా మనకు. మరి ఇక్కడ అనుభవిస్తున్నామంటే పైన నరకంలో అనుభవించింది ఏంటి? సో 2 కరెక్ట్ కావన్నమాట. మరి ఇక్కడే అనుభవించాలి. ఇక్కడ అనుభవిస్తేనే మనకు ఆ రియలైజేషన్ వస్తుందన్నమాట. పశ్చాత్తాపం కలుగుతుంది. ఇంకొకరికి ఎప్పుడు కూడా ఇలాంటి ప్రాబ్లమ్‌ని మనం క్రియేట్ చెయ్యకూడదు. అవతల వాళ్ళు మంచి కోరుకోవాలి అన్న జ్ఞానం వస్తుంది. సో, అలా మనం పరివర్తన చెందినప్పుడు మళ్ళీ మనకు ఆ కర్మ అనేది అంటకుండా ఉంటుంది. హ్యాపీగా వెళ్ళిపోతూ వస్తామన్నమాట. మనకు చూడ్డానికి అనిపిస్తుంది. అరే! మన ధ్యానం చేస్తూ ఉంటే కష్టాలు, నష్టాలు అన్నీ పెరిగిపోయాయి అని చెప్పి. కానీ దట్స్ నాట్ ద ట్రూత్ అన్నమాట. ధ్యానం చేయలేదు, వాళ్ళే హ్యాపీగా ఉన్నారు అని చెప్పి. వాళ్ళ వాస్తవానికి వాళ్ళు కారకులు. వాళ్ళ కర్మ సంచి ఇంకా దిగిందో లేదో మనకు తెలియదు. వాళ్ళు గతంలో పుణ్యమే చేసుకున్నారేమో! అందుకే వాళ్ళిప్పుడు ఇలా అనుభవిస్తూ ఉన్నారేమో! మనం అదంతా ఒప్పుకోం. నేనింకా ఇక్కడే ఉన్నానే, నేనింకా ఇదే ఫేస్ చేస్తూ ఉన్నానే అనేది మాత్రమే పెట్టుకొని ఉంటాం. ఇంకొకటి మనం ధ్యానం మొదలుపెట్టిన తర్వాత ఏం చేస్తామంటే, ఈ జన్మే చివరిది చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటాం. అవునా కదా? ఎందుకంటే మనకు సత్యం అర్థమైపోయింది కాబట్టి. మరి ఈ జన్మే చివరిది చేసుకోవాలి అంటే, మన ఆ కర్మ బ్యాలెన్స్ ఏదైతే ఉందో అంతా ఒక్కసారిగా కిందికొచ్చేస్తుందన్నమాట. ప్రారబ్ధ కర్మగా మనం ఏదైతే తెచ్చుకున్నామో అది క్లియర్ అయిపోయిన తర్వాత, ఆ పైన ఉన్న టోటల్ బ్యాలెన్స్ అంతా కూడా ఒక్కసారిగా కింద పడిపోతుంది. ఎందుకంటే ఆ స్థితిలో మనం ఉంటామన్నమాట అప్పుడు. ఆ ఎనర్జీస్‌తో ఉంటాము. ఆ స్థితిలో మనం ఉన్నప్పుడు ఏమవుతదంటే దాన్ని ఈజీగా టాకిల్ చేసేయొచ్చు. కానీ ఆ కర్మను చూస్తూనే మళ్ళీ మనం భయపడిపోతాం. అందుకే మనం దాన్ని టాకిల్ చేయలేకపోతూ ఉన్నాం. ఎప్పుడైతే మళ్ళీ మనము ఆ ఎరుకలోకొచ్చేస్తామో, ఆ స్థితిలోకొచ్చేస్తామో, వాటన్నిటిని కూడా జీరో చేసేసుకుంటాం ఫ్రెండ్స్. అప్పుడు మళ్ళీ మనము జన్మ తీసుకోవాల్సిన అవసరమే ఉండదు. ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. మనం ఇంతవరకు వాస్తవం ఏమనుకుంటున్నాము? జన్మ తీసుకోవాలి, మరణించాలి. మరణించాలి, మరణించిన వాడు మళ్ళీ పుట్టాలి అని అనుకుంటూ ఉంటాం. ఎప్పుడైతే ఈ కర్మ బ్యాలెన్స్ జీరో అయిపోతుందో, మళ్ళీ ఇంకొక జన్మ అవసరం లేదు అనుకుంటూ ఉన్నాం. కానీ వాస్తవం ఏంటంటే, ఎప్పుడైతే మనం ఈ స్థితికి చేరుకుంటామో, ఆత్మ మాత్రమే కాదు శాశ్వతమైనది. ఆత్మ మాత్రమే ఎటర్నల్ కాదు. మనం ఈ శరీరం ఏదైతే తీసుకొనొచ్చామో, ఇది కూడా ఎటర్నలే. ఈ శరీరాన్ని కూడా మనం ఎంత కాలం కావచ్చో దాన్ని అలాగే ఉంచుకోవచ్చు. మహాతార్ బాబాజీ లాగా, రామ్తా లాగా, బుద్ధుడిలాగా. బుద్ధుడు అనుకోవచ్చు. అదేంటి బుద్ధుడు కూడా శరీరం వదిలేసి ఎళ్ళిపోయాడు కదా అనుకోని. నో అన్నమాట. బుద్ధుడు ఏం చేశాడంటే, ఇంకొక శరీరాన్ని సృష్టించేసి, శిష్యుల కోసం అక్కడ వదిలిపెట్టేసి, అతని శరీరంతో ఎళ్ళిపోయాడన్నమాట. శరీరాన్ని కూడా కాంతివంతంగా చేసుకొని, ఈ గాల్లో వాటర్ ఎలాగైతే ఐస్ గాను ఫార్మ్ అవుతది, వేపర్ గా కూడా ఉంటుంది కదా! అలాగే మన బాడీ యొక్క యాటమ్స్ అండ్ మాలిక్యూల్స్‌ని అలా కా లైట్ ఫ్రీక్వెన్సీతో మనము వైబ్రేట్ చేసుకొని దాన్ని గాల్లో కలిపేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది అల్టిమేట్ ట్రూత్ అన్నమాట. దీనికోసమే ఈ భూమి మీద మానవుడి యొక్క ఈ ఎక్స్‌పెరిమెంట్ అనేది కూడా ఇనిషియేట్ అయ్యింది. దీన్ని మనం ఎప్పుడైతే సాధిస్తామో మళ్ళీ మనం ఇంకో ఏదైనా అనుభవించాలి అనుకుంటే మళ్ళీ అసెంబుల్ చేసేసుకొని మనం వస్తాం. అసలు వెంకటేశ్వర స్వామి మనకు తెలుసు కదా! తిరుపతిలో ఉన్నాడు. వెంకటేశ్వర స్వామి కూడా అతను
గాల్లో నుంచి చిన్న బిడ్డలాగా అలా ప్రత్యక్షమైపోయాడనమాట. హీ నెవర్ టుక్ కేమ్ ఫ్రమ్ ఎనీ మదర్ అన్నమాట. తల్లి గర్భంలో నుంచి రాలేదతను. ఎలా వచ్చాడు? మళ్ళీ అతని శరీరాన్ని అలానే పెరిగి పెద్దయితూ వచ్చాడు. కానీ హీ హాస్ దట్ కెపాసిటీ అన్నమాట. గాల్లో ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్‌ని అట్మాస్ఫియర్‌లో కలిపేసుకోగలిగే కెపాసిటీ ఆయనకుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఎటర్నల్ మనకు తెలిసిన భగవంతులంతా కూడా ఈ సామర్థ్యంతోటే ఉన్నవాళ్ళు. కృతయుగంలో అలాగే ఉండేవాళ్ళు. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ కలియుగం అయిపోయిన తర్వాత కృతయుగం, సత్యయుగం రాబోతోంది. సో అప్పుడు ప్రతి ఒక్కరం కూడా ఇలాగే ఉండబోతున్నాము. సో జస్ట్ కీప్ ఎన్ ఇంటెంట్ దట్ తెలుసుకొని ఉండండి. దిస్ ఫిజికల్ బాడీ క్యాన్ బి మెయింటైన్డ్ ఫర్ ఎయాన్స్ అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. అది తెలియజేయడానికే మనకు బ్రహ్మర్షి పితామహ పత్రి గారు ఎప్పుడు కూడా ఇంతకు మునుపైతే 2095 2095 వరకు ఎవరైతే ఉంటారో వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి అంటే మనం అంతా హ్యాండ్ రైజ్ చేసాం. నేను 2 చేశాను. ఎంతో మంది చేసి ఉంటారు. ఇంకొకటి ఏం చెప్పారంటే 2095 తర్వాత ఎవరైతే ఉంటారో వాళ్ళంతా ఈ శరీరంతోనే ఉన్నత లోకానికెళ్దాము అని చెప్పారు. నేను తీసుకెళ్తా అన్నారనమాట. రీసెంట్‌గా ధ్యాన్ మహిళా చక్రంలో ఏం చెప్పారు? నేను ఈ శరీరంతో 1000 ఇయర్స్ ఉండబోతున్నా అని చెప్పారు. మరి నాతో పాటు ఎవరుంటారు అంటే హ్యాండ్ రైజ్ చేసాం. సో, మనం ఈ బాడీని ఇలాగే ఉంచుకోవాల్సిన బాధ్యత అయితే మనదే ఫ్రెండ్స్. ఎటువంటి రోగం వచ్చినా కరోనా కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఏదైనా కూడా మనకు రాదు. ఈ ఆలోచనే మనకుండాలి. వస్తుందేమో అని భయపడితే వస్తది. లేకపోతే రాదు. మన బాడీలోకి అసలు మన ఆరాలోకి కూడా అది ఎంటర్ లేదు అనేది మీది ఎప్పుడైతే మీరు దాన్ని బలంగా విశ్వసిస్తారో అదే జరుగుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోవాలి. కర్మ ఫలితంగా మనం దేన్నైనా కూడా అనుభవిస్తాము. కర్మ ఉన్నప్పుడు దేన్ని మనము వదిలేయలేము. దాన్ని అనుభవించకుండా అది ఎవరి దగ్గరికైనా రాకుండా ఆపలేం మనం. మరి ఇది అనివార్యమైనది, అది అనివార్యమైనది. బట్ ఫేస్ చేసేటప్పుడు ఎప్పుడైతే ధైర్యంగా మరి దృఢంగా ఉంటామో ఆటోమేటిక్‌గా దీని నుంచి చక్కగా బయటపడిపోయి మనం ఫుల్లీ హెల్తీగా అయిపోయి చక్కగా మనము ఈ బాడీతోనే వేల సంవత్సరాలు ఉండొచ్చు అనేది ఒక కొసమెరుపుగా చెప్తున్నాను ఫ్రెండ్స్. మరి ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు పిఎస్ఎస్ఎం మలేషియా వారికి, లక్ష్మణ్ సార్‌కి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. థాంక్ యూ. మీకేవైనా క్వెషన్స్ ఉంటే అడగొచ్చు ఫ్రెండ్స్. వాటెవర్. నా నాలెడ్జ్ ప్రకారం నాకెంత తెలుసో నేను ఆన్సర్ చేయగలుగుతాను ఫ్రెండ్స్. మేడం చక్కగా వివరించారు. ఈ కర్మ సిద్ధాంతం గురించి భీష్ముడు ఎలాగా చెప్పారో సంగ్లీకి అలాగా మాకు చక్కగా వివరించారు మేడం. చాలా ధన్యవాదాలు. ఈ కర్మ చక్రం నుంచి ఎలాగా విడిపడాలి అని కూడా మాకు వివరించారు చక్కగా. దాంతోని మన భావోద్వేగాలు కూడా దానికి ముఖ్య కారణంగా ఉంటది కర్మలకి అని చక్కగా చెప్పారు. మళ్ళీని దాంట్లో మంచి ఉద్దేశం, చెడు ఉద్దేశాలు ఉంటాయి, ఇంటెన్షన్స్. ఏమేటైనా మనకి ఆ ఉద్దేశం ప్యూర్‌గా ఉండాలి. వి షుడ్ బి గుడ్ ఇంటెన్షన్స్ అని కూడా మాకు బాగా చెప్పారు. దాంట్లోని సత్యకర్మ అంతా ముఖ్యం. అది ఎలా మనం పొందగలమంటే ధ్యానం ద్వారా పొందగలము ఈ సత్యకర్మలు అనేసి చక్కగా చెప్పారు. మళ్ళీ జయ విద్య కథ కూడా చెప్పారు మాకు. ఈ బ్రహ్మ మానస పుత్రులు ఎలాగ వాళ్ళు అవమానించారో ఈ విజయ ఈ సీతాయంలో కథ వచ్చింది మనకు చదివినాను. బ్రహ్మ మానస పుత్రులు ఎలాగా ఈ జయ అవమానిస్తే విష్ణుమూర్తి అని చూసుకొని కడిసికి రావణేశ్వరుడుగా ఆయనకి భూలోకం రావడం వచ్చింది. సో ఈ కథలన్నీ బాగా చక్కగా వివరించారు మేడం. చక్కగా ఈ కొత్త కోణంలో కొత్త పర్స్పెక్టివ్ గా మీరు ఈ దినం ఈ కర్మ సిద్ధాంతాన్ని మాకు తెలిపారు. చాలా ధన్యవాదాలు మేడం. అది దాంతో మనం ఏది చేసినా
ఈ ప్రకృతికి భిన్నంగా ఏ పని చేయకూడదు అని దృఢంగా చెప్పారు ఆ మాటని. ప్రకృతికి భిన్నంగా ఏం చేయకూడదు, చేస్తే అది అగేన్స్ట్ కర్మ అని. సో అది చక్కగా, చాలా థ్యాంక్స్ మేడం. ఈ ఈ ఈ ప్లాట్ఫామ్ని ఇంకా కొనసాగినందుకు మా కోహోస్ట్ అయిన మాస్టర్ చంద్రరావు గారికి నేను అప్పచెప్తున్నాను. అమ్మాయి పొద్దు మాస్టర్ చంద్రరావు గారు, మీరు తీసుకోండి సార్. నమస్కారం అమ్మా. నమస్కారం మాస్టర్ శ్రీదేవి గారు. చాలా చాలా మంచి సలహాలు మాకు. ఈ మా మలేషియా మన లక్ష్మణ్జీ తప్ప మనమంతా ఇంకా క్లాస్ 1లో ఉన్నామమ్మా. అయితే మీరందరూ క్లాస్ 10 లేకపోతే క్లాస్ 20 ఉన్నారు. సో అందువల్ల మా అడిగిన ప్రశ్నలు ఒక్కొక్క చుట్టూ మరి మీకు ఏట్రా ఇలాంటి ప్రశ్నలు వేస్తాంట్రా అనేసి మీకు తొయ్యొచ్చు. దానికోసం క్షమాపణ. ఓకే. ఇది కర్మ సిద్ధాంతం గురించి బోధించారు. క్వశ్చన్ ఏంటంటే, సిద్ధాంతం అంటే మా లా ఆఫ్ సైన్స్, ఇది కర్మ లా ఆఫ్ కర్మ ఆఫ్ సైన్స్. మీరు ఇంగ్లీష్ లో చెప్పొచ్చు నాకు. అదే ఇప్పుడు సిద్ధాంతం అంటే లా అంటారా లేకపోతే సైన్స్ అంటారా? ఇది లా సార్, ఇది సైన్స్ కాదు. కర్మ సిద్ధాంతం అనేది యూనివర్సల్ లా. అప్పుడు ఆ లాలోనే సైన్స్ లేదు. సైంటిఫిక్ టెంపర్ ఉంటుంది సార్. సైన్స్ సైంటిఫిక్ టెక్నాలజీకి సంబంధం కాదు ఇది. ఏమంటే సైన్స్ అంటే ఇస్ ద అల్టిమేట్ ట్రూత్. Science is not only the ultimate truth, sir. Spirituality is the ultimate truth. Science లో క్వాంటమ్ సైన్స్ కి వెళ్తే మీకు అల్టిమేట్ ట్రూత్ దొరుకుతుందేమో, కానీ మనకు తెలిసిన ఈ సైన్స్ లో నువ్వేదైతే ఈ విబ్గయార్ లో ఉన్నావు అంటే యు కాంట్ గో టు అల్ట్రావైలెట్ రేస్, లేకుంటే ఎక్స్రేస్ వరకు వెళ్ళలేవు. బియాండ్ దట్ కూడా మీరు వెళ్ళలేరు, సైంటిఫిక్ గా మాత్రమే ఉంటే. బట్ ఇది స్పిరిచువల్ గా ఉన్న పీపుల్, నువ్వు సైంటిఫిక్ గా ఈ అల్ట్రావైలెట్ రేస్, ఎక్స్రేస్ ని కనుక్కోక ముందే వీళ్ళు చూసారు. వీళ్ళకి తెలుసు, స్పిరిచువల్ గా ఉన్న వాళ్ళకు. బియాండ్ దట్ ఉందో కూడా వాళ్ళకి తెలుసు. బట్ సైన్స్ అది కనుక్కోలే, తర్వాత ఎప్పుడో వేల సంవత్సరాల తర్వాత కనుక్కొనింది. సో ఇట్స్ జస్ట్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ అన్నమాట, అంతే. అంటే సైన్స్ వచ్చి డిస్కవరీ ఫ్రమ్ వాట్ ఎవర్ ఇస్ బీయింగ్ చేస్తుంది, అంతే. అంతే. ఓకే. ఉన్నది ఉన్నట్టుగా ముందే స్పిరిచువాలిటీలో తెలుసుకోవచ్చు అన్నమాట. సైన్స్ తెలుసుకోనేకి అంటే ముందే మనం తెలుసుకోవచ్చు ధ్యానంతో. ఓకే. ఓకే. తర్వాత మీరు బోధించారు సృష్టికర్త, దట్ మీన్స్ ది క్రియేటర్ క్రియేటెడ్ 2 types of spirits, the intellectual zone spirits and free will zone spirits కదా. ఎందుకు మా ఈ 2 వేర్పాటుగా తయారు చేశారు? ఎందుకంటే ఇప్పుడు ఈ ఇంటెలెక్చువల్ జోన్ స్పిరిట్స్ అన్నాం కదా, దే నెవర్ టుక్ బర్త్ అన్నమాట. భూమి మీద వాళ్ళు జన్మ తీసుకోలేదు, వాళ్ళు పైనే ఉంటారు. అంటే ఏంజల్స్, మాస్టర్స్ అని మనం ఎవరైతే అనుకుంటున్నామో వాళ్ళు అన్నమాట. దే ఆర్ అవర్ ఫ్రెండ్స్ అన్నమాట. ఇప్పుడు అందరూ ఇక్కడికి దిగిపోయాము అంటే భూమి మీద మాయ ఉంది. మనము ఏమవుతుంది, ఇక్కడ మాయలో అలాగే పడిపోతే మళ్ళీ మనల్ని పైకి తీసేవాళ్ళు ఎవరు? అలా హెల్ప్ చేయడానికి, అలా గైడ్ చేయడానికి ఈ ఇంటెలెక్చువల్ జోన్ స్పిరిట్స్ అన్న ఆత్మలను పైనే ఉండి మన గైడెన్స్ గా ఇచ్చే వాళ్ళకి వచ్చారనమాట. ఇక్కడ ఏమైపోయింది అన్నమాట, భూమి మీద బాగా చక్కగా ఈ పరిస్థితికి ఇప్పుడున్న మన సిచ్యుయేషన్ కి వచ్చాక వాళ్ళు కూడా జన్మ తీసుకుంటున్నారు. తీసుకునే ఎదగాలి. ఎదిగాక ఏమంటే జస్ట్ ఇప్పుడు ఏమవుతుంది, రెఫరీ ఉంటారు, అందరూ గేమ్ ఉంది అంటే అందరూ ఆడారు కదా. అంపైర్స్ ఉంటారు, రెఫరీస్ ఉంటారు, వీళ్ళు ఉంటారు. ఒకసారి వీళ్ళు రెఫరీగా ఉంటే ఒకసారి వాళ్ళు రెఫరీగా ఉంటారు అన్నమాట. అలా మన కన్వీనియంట్ కోసము అలా సృష్టించడం అనేది జరిగింది సార్. ఓకే. ఓకే. అయితే ఇంటెలెక్చువల్ జోన్ స్పిరిట్స్ వస్తారు ఈ భూమి మీదకి వచ్చి
మనలోనే ఒకించేస్తారు. వాళ్ళు కూడా జన్మ తీసుకున్నారు. అందుకనే సైంటిఫిక్ గా అంత డెవలప్మెంట్ ఫాస్ట్ గా ఉంది. సూపర్ సూపర్ సూపర్. ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. సరేమ్మా సరేమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, వస్తుంది. ఎవరైనా ప్రశ్న వేసారా? ఎవరైనా ప్రశ్న వేసారా? ఈ సబ్జెక్ట్ లోనే కాదు సార్, ఏ క్వశ్చన్స్ ఉన్నా కూడా ఐ క్లారిఫై అప్ టు మై నాలెడ్జ్. ఓకే, తర్వాత మా వైల్ వెయిటింగ్ ఫర్ అదర్స్ టు ఆస్క్ క్వశ్చన్స్, మేము మొదలు చెప్పారు కర్మ అంటే డివైడెడ్ ఇంటూ 2, మంచి చెడు అన్నారు. ఓకే, చెడు అంటప్పుడు తక్కుని వేరే ఆత్మకి ఒక ఇబ్బంది కలిసిందే చెడు అంటాం. ఓకే, మా ఉదాహరణకి ఇప్పుడు నాకు ఒక 1,00,000 వెండి కావాలా, అయితే ఒక కోటీశ్వరుడు కూడా 1,00,000 వెండి నేను దోపుకున్నాను అనమాట, నేను దొంగ చేశాను అనమాట. అయితే ఆ కోటీశ్వరుడికి ఆ 1,00,000 వెండి పెద్ద ఒక ఇబ్బంది లేదు, 1,00,000 వెండే కదా అనేసి. ఇప్పుడు ఆ నేరాన్ని ఇప్పుడు నాన్న చేసింది కర్మవా, చెడ్డ కర్మవా, లేకపోతే మంచి కర్మవా? చెప్పండి. ఇప్పుడు నాకు అర్థమైంది, మీ క్వశ్చన్ క్లారిటీ నాకు అర్థం కాలేదు. మీరు 1,00,000 కోటీశ్వరుడికి ఇచ్చారు. లేదు, కోటీశ్వరుడు కదా, 1,00,000 కోటీశ్వరుడు కోట్ల కొలది ఆస్తున్నది. కోటీశ్వరుడు కదా, నాన్న 1,00,000 వెండి తీసుకున్నాం, 1,00,000 తీసేసుకున్నారు, నన్ను తీసుకున్నాం. ఆ 1,00,000 పోయిన వల్ల వారికి కష్టం లేదు. చిన్న ఒక డాట్ ఇన్ ద ఓషన్ అంటారు కదా, అయినా కూడా అది డాట్ ఇన్ ద ఓషన్ కాదు సార్. వాళ్ళకు అది ఎలా అవుతది అంటే, మన ఇంటెన్షన్, మనకు ఇక్కడ ఏం చేస్తున్నాము, వాళ్ళకి ఏం కాదులే అని మనం తీసేసుకున్నాం కదా. కానీ ఆ డాట్ అనేది ఎవరి స్థితిని బట్టి వాళ్ళకు ఉంటది అనమాట. మనకు అనిపించవచ్చు వాళ్ళకి అది డాట్ అని చెప్పి, బట్ వాళ్ళ వేలో చూస్తే ఆ డాట్ కూడా వాళ్ళకి ఇంపార్టెంటే ఉంటుంది. ఇప్పుడు మనం ఒక డయాగ్రామ్ గీస్తాం సార్, మనం ఒక డయాగ్రామ్ గీస్తాము, ఒక ఓషన్, అదే కదా మీకు డాట్ ఇన్ ద ఓషన్. ఆ ఓషన్ లో నుంచి ఆ డాట్ తీసేస్తే ఆ ఓషన్ అనేది హోల్ గా ఉంటదా? ఉండదు కదా, అది బ్రేక్ అయితే అయిపోతుంది, తీసేస్తాం అంటే అక్కడ ఏమైపోయింది, హోల్ ఏర్పడిపోయింది. సో మరి దాన్ని తీసేసింది మనమే కాబట్టి మనమే దాన్ని మళ్ళీ పూడ్చాల్సి వస్తుంది. ఇక్కడ ఇంకొకటి ఏమవుతుంది, మన ఇంటెన్షన్. మీరు చెప్పారు ఇబ్బంది కలిగితేనే అది చెడ్డ కర్మ అంటారు, చెడు కర్మ. బట్ వారికి ఇబ్బంది లేదు, వాళ్ళ ఇబ్బందిగా వాళ్ళ దృష్టిలో, మన దృష్టిలో కాదు సార్. ఇబ్బంది అనేది వాళ్ళ దృష్టి, మన దృష్టి. అంటే మన షూస్ లో మనం ఉండి వాళ్ళ కోసం ఆలోచన చేస్తున్నామా, వాళ్ళ షూస్ లో వాళ్ళుండి మనం వాళ్ళ షూస్ లో ఉండి ఇబ్బంది అనుకుంటే అది కరెక్ట్ అవుతుంది. వాళ్ళలా ఆలోచన చేసి అది వాళ్ళకి ఇబ్బంది కలగలేదు అనుకోండి, అదేం పెద్ద ఇబ్బంది ఏం కాదు. ఇట్స్ అసలు కర్మలోకే రాదనమాట అది. వాళ్ళు క్షమించేశారు అనుకోండి. కానీ ఇక్కడ ఇంకొకటి ఏమవుతుందంటే, మళ్ళీ మనం దాన్ని పెట్టుకొని అరే నేను వాళ్ళది తీసేసుకున్నాను అని గిల్టీ ఫీలింగ్ మనకు వచ్చింది అనుకోండి, మళ్ళీ అది కర్మగా వస్తుంది. వాళ్ళు వదిలేసినా మనకు ఉండకూడదు, మనకు ఉన్నా మనం వదిలేసినా వాళ్ళకు ఉండకూడదు. ఎలా ఉన్నా కౌంటర్ పార్ట్ ఎలా ఉన్నా దాన్ని కర్మగానే వస్తుంది సార్. ఓకే, ఇది చేసిన కర్మ అది మనం అనుభవించే తీరాల. ఓకే ఓకే ఓకే. సో దీని నుంచి బయటపడాలి అంటే ఇప్పుడు తెలుసుకుని ఉంటాము, మరి ఒకే ఒక్కటి క్షమ, ఫర్గివ్నెస్ అడగడము, తర్వాత మనం క్షమించడం, వి కమ్ అవుట్ ఆఫ్ దట్ అన్నమాట. అంతతోనే సరిపోద్ది, తీరిపోద్ది. ఓకే ఓకే ఓకే. బట్ వారు క్షమించాలి, కోరుతాం, బట్ వారు క్షమించాలి. మనం అనుకుంటాం సార్ క్షమించాము అని, కానీ అంత సులభంగా ఉండదు తెలుసా. ఒక మేడము, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. తను చాలా సఫర్ అవుతుంది అనమాట. ఒకరి
దగ్గర నుంచి అది ఎవరు ఏంటి అనేది మనకు అనవసరము. సో ఇద్దరున్నారు. ఒక మేడం సఫర్ అవుతోంది ఇంకొక మేడం ద్వారా. తనేమి నేను రెడీగున్నా, నేను క్షమించేస్తున్నా అని అనుకుంటోందనమాట. నేనేదైనా చేసింటే కదా తన నుంచి నేనింత సఫరింగ్ పొందుతూ ఉండేది. సో నేను రెడీగా ఉన్నా. నేను దీని నుంచి బయటపడాలే గాని, నేనెంత క్షమాపణనైనా, నేనెంత ప్రేమనైనా తనకందిస్తా అని అంటోంది ఇప్పుడు. కానీ ఆత్మస్థితిలో ఉండి చూస్తే తను రెడీగా లేదు తెలుసా? తను క్షమించడానికి కూడా రెడీగా లేదనమాట. గతంలో ఇంకొక సెకండ్ సోల్ ఉంది కదా! నన్ను ఇబ్బంది పెట్టిన సోల్. ఆ ఆత్మ నన్నెంతో ఇబ్బంది పెట్టింది, కష్టపెట్టింది, నష్టపెట్టింది. క్షమించడానికి రెడీగా లేదు. క్షమ అడగడానికి కూడా సిద్ధంగా లేదు తను. ఎక్కడ తెలుస్తుంది? బిగ్ పిక్చర్‌లో చూస్తే అర్థమైందనమాట ఇది. ఆ స్థితిలో ఉన్నప్పుడు చూసినప్పుడు ప్రేమ్‌నాథ్ సార్ దగ్గర కౌన్సెలింగ్ తీసుకుంటే అప్పుడు ఇది అర్థమయ్యి, అరే! నేనే సిద్ధంగా లేను క్షమించడానికి, క్షమాపణ అడగడానికి అనేది అర్థమయ్యి, తనెప్పుడైతే ఆ జన్మకు వెళ్ళి మళ్ళీ ఆ క్షమించిందో, అప్పుడు మళ్ళీ దీని నుంచి బయటపడగలిగింది సార్. మనం అనుకుంటాం, ఈ మైండ్ ఇప్పుడున్న దీంతో నేనేం మంచిగానే కదా అనుకుంటూ ఉండేది అనేది. బట్ అది ఆ సోల్ లెవెల్‌లో నుంచి రావాలి ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది. ఎందుకు ఈ ప్రశ్న వేసినంటే, నిన్న ఒక నా స్నేహితుడు ప్రశ్న అడిగారమ్మా నన్ను. ఎందుకంటే వాడు ఇంతవరకు ఏ చెడు చేయలేదట, బట్ వాడిని మనుషులు ఏమార్చారట. అదే నేను చెప్తాను, అది పూర్వజన్మ ఒక కర్మ అని చెప్తే ఏంటి ప్రూఫ్ అని అడుగుతారు. ప్రూఫ్ కావాలంటే ధ్యానం చేస్తున్నావు కదా, పోనీ నువ్వు మంచివే అయితే నువ్వు ఇది ఫేస్ చేసి ఉండకూడదు. ఇప్పుడు ఫేస్ చేస్తున్నావంటే గతంలో ఏదో ఉంది. నీవు అది యాక్సెప్ట్ చేయకుండా అన్నా ఉండాలి, రెడీగా లేకుండా అన్నా ఉండాలి. నేను మంచి అని లేబుల్ వేసేసుకున్నావు. నీకు నువ్వు లేబుల్ వేసుకుంటే కుదరదు కదా. నక్సలైట్ ఉంటాడు, అతన్ని దృష్టిలో అతను కూడా మంచోడే. ఎందుకు చేస్తున్నావు అంటే ఇన్ని కారణాలు చూపిస్తాడు అతను. నాకు కుటుంబాన్ని నష్టపోయాను, నాకు ఇక్కడ ఎవరు హెల్ప్ చేయలేదు, నాకు పలానా టైంలో అతను వచ్చి నాకు ఇలా చేశాడని ఇంత పెద్ద లిస్ట్ ఇస్తాడు అతను. సో మనం కూడా ఏమవుతుందంటే అతని కథ వింటే అరే అవును కదా ఇతను చాలా మంచోడు అనుకునేస్తాము. సో అది ఒక్క పాయింట్ ఆఫ్ యాంగిల్లో కాదు, 360 degrees యాంగిల్లో నువ్వు మంచి అయి ఉండాలి. అప్పుడు నీకు కర్మ ఉండదు, నీ దృష్టిలో మాత్రమే కాదు. చాలా 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 కృతజ్ఞతలు. ఓకే, థాంక్యూ సార్. ఓకే, వేరే ఎవరైనా క్వశ్చన్స్ మాస్టర్స్? చిన్న మేడం గారు నిన్ను ఎవరు మాట్లాడేటప్పుడు ఈ మాట వాడారు, ప్రేయర్ అరనా అని. దాని మీనింగ్ చెప్పండి. ప్రేయర్ అరనా, ప్రేరణ అంటే ఇన్స్పిరేషన్ సార్. ఇన్స్పిరేషన్. ఓకే ఓకే ఓకే, ఇన్స్పిరేషన్. సార్ ఎవరో చాట్ లో ఏదో క్వశ్చన్ పెట్టారు చూస్తారా? అడుగుతాను. మాస్టర్ గౌరీ రామయ్య అడిగారు. నమస్కారం మాస్టర్, మే ఐ నో వాట్ ఈస్ హయ్యర్ సెల్ఫ్ అండ్ లోవర్ సెల్ఫ్? వై దేర్ ఆర్ వన్ సోల్ అండ్ సెకండ్ సోల్? థ్యాంక్ యూ. ఓకే సార్, ఫస్ట్ హయ్యర్ సెల్ఫ్ లోయర్ సోల్ అంటే ఏంటి అంటే, హయ్యర్ సెల్ఫ్ అంటే పూర్ణాత్మ. ఇప్పుడు అన్నమయ్య సినిమా చూసాం కదా, శ్రీ మహావిష్ణువు నుంచి ఒక అంశాత్మక ఖడ్గం వచ్చింది, అది లోయర్ సోల్ అన్నమాట. ఒక ఆత్మ పైననే ఉంటుంది, ఇంకొక ఆత్మ భూమి మీదకి ఈ పాత్రను ఏదైతే మనం తీసుకొని వచ్చామో దాన్ని ప్లే చేయడానికి, డ్రామా ప్లే చేయడానికి కిందికి వస్తుంది అన్నమాట. దాన్ని లోయర్ సెల్ఫ్ అంటాము. పైనే ఉన్న దాన్ని హయ్యర్ సెల్ఫ్ అంటాం అన్నమాట. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో మనము ఈ హయ్యర్ సెల్ఫ్ తో కనెక్షన్ ఏర్పరచుకుంటాము, అప్పుడు మనమే పూర్ణాత్మ అనేది మనకు తెలుస్తుంది. దేర్ ఇస్ నో డిఫరెన్స్ అనేది మనకు అర్థమవుతుంది. పూర్ణాత్మ, అంతరాత్మ. హయ్యర్ సెల్ఫ్ అంటే పూర్ణాత్మ, లోయర్ సెల్ఫ్ అంటే అంతరాత్మ, జీవాత్మ. సో ఇక్కడ వన్ సోల్ సెకండ్ సోల్ అన్నాము. నా ఎగ్జాంపుల్ లోనా సార్ అది? అవతారాస్ ఆర్ లోయర్ సోల్స్ అంటే వాళ్ళు అవతార పురుషులు అంటే వాళ్ళు ఒక్కొక్కసారి పూర్ణాత్మనే జన్మ తీసుకోవచ్చు, ఒక్కొక్కసారి వాళ్ళ ఒక బిడ్డని పంపించి మాత్రమే తీసుకోవచ్చు సార్. ఎలా అయినా కూడా ఉండొచ్చు.
ఇట్ డిపెండ్స్ ఆన్ ఇట్స్ ఓన్ ఇంటెన్షన్ అన్నమాట. No, avatars cannot be low souls because వారు అవతార పురుషులు అంతా ఇప్పుడు హయ్యర్ సోల్సే కదా ఇక్కడికి వస్తారు. ఏదైనా ఒక కారణంతోనే వస్తారు కదా. అలానూ రావచ్చు, వాళ్ళ పైనే ఉండి కిందికైనా కూడా ఇంకొక వాళ్ళ అంశాత్మనైనా కూడా ఎక్స్టెన్షన్ అయినా పంపించవచ్చు సార్. ఎందుకంటే మనకు తెలిసి ఈ దశావతారాలు మాత్రమే తెలుసు. కరెక్ట్. కానీ 1000 Seeds of Joy లో మనం చూసాము అంటే దాంట్లో ఎన్నో మనము ఊహించని కూడా తెలియని ఎన్నో జన్మలు తీసుకున్నారనమాట ఆ సోల్ ట్రైబ్ అంతా కూడా. సో ఆ టైంలో ఎన్నో జరిగాయి. ఇప్పుడు శ్రీ మహాలక్ష్మినే ద్రౌపదిగా కూడా జన్మ తీసుకొనింది, రాధగా కూడా జన్మ తీసుకొనింది. మరి అలాంటప్పుడు మనము పూర్ణాత్మనే రెండుగా తీసుకొనిందా అని అంటే ఎలా? ఇట్ డివైడెడ్ ఇట్ సెల్ఫ్ ఇంటూ 2 and took birth కదా. ఇక్కడ ఇంకొకటి అర్థం కాలేదు సార్, వాళ్ళు ఎవరో 2 souls ఎందుకు ఉన్నాయి అని అడిగారు. వాట్ ఈస్ దట్? నేను చెప్పిన ఎగ్జాంపుల్ లోనా అది లేకుంటే ఎట్లా? there are one soul and second soul అడిగారు. why there are క్వశ్చన్ నాకు క్లారిటీ లేదు. జీవాత్మనే లోయర్ సోల్, పరమాత్మ is higher soul. Yes. Madam, just now you mentioned that the Paramatma, when we talk about Paramatma, does it mean the supreme, the ultimate, Bhagavan ante we make a form. That means the supreme is somebody that is formless. Antam kada? So that means is the Paramatma formless, then all of us are the Jivatma here, right? Yes. So now, Amma, so alaguntappudu when you talk about pure souls and all that, I'm a bit like higher souls in septundu kada. So alandru, how did they become like that? Ma'am, I'll just give you an example here. Okay. In our physical day-to-day life, we came from our mother, and our mother came from her mother, isn't it? And our grandmother came from her mother. The same thing happens here also. We are here in our lower self as Jivatma. We came from our Purnatma. That is our higher self. Our higher self came from the Supreme Self. When you go into a state of your Purnatma, your higher self, you mingle up there. You become formless there. Until and unless you become a supreme soul, you will be known as Purnatma. When the Amshatmas that you have given birth all gain their nirvana, their freedom, they also gain their supremacy. When they come into the existence of a Purnatma, here the Purnatma level gets promoted to Supreme Self. ఇప్పుడు మనం పుట్టాము, మన అమ్మ వాళ్ళ అమ్మ ఏమైంది? అమ్మమ్మ అయింది. సో అమ్మమ్మనే సుప్రీం సెల్ఫ్ కదా, అలా అవుతుంది అనమాట. ఇంకా వెనక్కి వెళ్ళాము అంటే ముత్తమ్మ, అమ్మమ్మ, ఇంకా అమ్మమ్మ తర్వాత అని అనేస్తాం. కానీ మళ్ళీ సెపరేట్ గా అమ్మమ్మ లేకపోతే ఇంకొకటి పేరు పెట్టి ఇంకా ఎంతవరకు అని మనం తీసుకెళ్ళలేము. సేమ్ థింగ్ హ్యాపెన్స్ దేర్ ఆల్సో అన్నమాట. మన ఆత్మల స్థితిలో కూడా అలాగే ఉంటది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. ఓకే మా, ఇంకొక డౌట్. మీరు చెప్పారు కదా మన అమ్మమ్మ. సో ద ఒరిజిన్ ఆఫ్ ద ఎంటైర్ క్రియేషన్ ఎలాగా అవుతుందమ్మా? the beginning, first ఆ బిగినింగ్ ఉన్నప్పుడు ఏమైందంటే మొత్తం టోటల్ ఏమీ లేదు అక్కడ. అప్పుడు ఓన్లీ ఎంప్టీనెస్ ఉన్నింది. మరి ఆ టైంలో ఆ ఎంప్టీనెస్ కి ఒక కోరిక కలిగింది అనమాట. తనను తను తెలుసుకోవాలి అన్న ఇంటెన్షన్ కలిగింది.
సో ఎప్పుడైతే ఆ ఇంటెన్షన్, ఆ ఆలోచన, ఆ సోల్‌కి వచ్చిన ఆలోచన, ఆ ఎంప్టీనెస్‌కి వచ్చిన ఆలోచన ఏమైందంటే ధ్యా అదే తీవ్రంగా ఆ ఇంటెన్సిటీ పెరిగినప్పుడు, అప్పుడు ఆ దాంట్లో నుంచి ఒక లైట్ అనేది ఫార్మ్ అయింది. ఆ లైట్‌లో నుంచే ఒక అంశాత్మగా మనం లైట్ బాడీస్‌గా బయటికొచ్చాము. మళ్ళీ అక్కడి నుంచి మరి స్టోరీ అంతా మళ్ళీ మామూలే అవుతది. ఓకే. జస్ట్ తనను తాను తెలుసుకోవాలి అన్న చిన్న ఇంటెన్షన్‌తో. తన కెపాసిటీ ఏంటి? తన టాలెంట్స్ ఏంటి? వాట్ క్యాన్ ఐ క్రియేట్? హౌ డు ఐ ఎంజాయ్ దట్ క్రియేషన్ అని తెలుసుకోవాలని వచ్చినప్పుడు ఇదంతా కూడా జరిగింది. సార్. ఓకే. That means everything started from the emptiness. థాట్ ఎంప్టీనెస్‌లో నుంచి స్టార్ట్ అయింది. That's why we want to go back with our mind emptiness. ఎంప్టీ. యెస్. Super. Okay. Any masters? Any more questions? Yeah. Master Gauri Ramya, any book recommendation by Master Sridevi about the supreme soul, higher soul, and lower soul? మీరు ఏదైనా పుస్తకం రికమెండ్ చేస్తారని సజెస్ట్ చేస్తారని అడుగుతున్నారు. కానీ ఇప్పుడు ఆల్రెడీ మేడం చెప్పేసారన్నమాట. సోల్ గురించి తెలుసుకోవాలి అంటే ఇది బ్రింగర్స్ ఆఫ్ డౌన్ సోల్స్ జర్నీ, ఇలా తయుబా ప్రొఫెసీ, ఇలా ఎన్నో బుక్స్ ఉన్నాయి. అవన్నీ తెలుసుకోవడం, లోప్సాంగ్ రాంపా బుక్స్, మరణాంతర జీవితము, డొలరిస్ కెనాన్‌ది, కన్వర్జేషన్స్ విత్ గాడ్, మన ఈ బుక్స్ అన్ని కూడా చదివాము అంటే చక్కగా ఈ జ్ఞానాన్ని అంతా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఫైనల్ క్వశ్చన్, మీరు అవుతో రైటింగ్ చెప్పారు కదా సార్, మీరు రాస్తున్నారా అవుతో రైటింగ్? ఐ డిడ్ంట్ గెట్. ఆటో రైటింగ్. అవుతో రైటింగ్, అవుతో అంటే ఆటో రైటింగ్. yes. మీరు చేస్తున్నారా? లేదు సార్. ఓ మీరు లేదు. ఓకే. నో, నేను డైరెక్ట్ గా చేయలేదు, మా పిల్లలు చేశారు సార్. ఎగ్జామ్ లో ఏమైపోయిందంటే ఆన్సర్ రాకుంటే వాళ్ళు పెన్ తీసుకొని పెన్ మీద అలా పెట్టేసుకున్నారు. ఆ ఆన్సర్ ఆటోమేటిక్ గా వచ్చేసింది అనమాట, రాసేసారు. వావ్, ఫ్యాంటాస్టిక్, సూపర్. ఇదంతా ధ్యానం ఫలితమే. ఎస్. సూపర్. ఓకే. ఓకే మాస్ చంద్ర ఎంత జరిపారు మేడం. శ్రీదేవి డుగ్గిశెట్టి గారు చక్కగా జరిగింది, చక్కగా జరిపించారు. మా ఈ ప్లాట్ఫామ్ అయిపోద్దు, మంచి ఇంటరాక్షన్ తెలుగులో జరుపుకున్నాం. చాలా ధన్యవాదాలమ్మా మేడం. మాకు విజ్డమ్ షేర్ చేసి అయిపోద్దు. చాలా మంది కొత్త వారు వచ్చారు ఈ దినం. అలాగా మాస్టర్స్ ప్రతి గురువారం ఇలాగా మనం మాస్టర్స్ ఫ్రమ్ ఇండియన్ ఆహ్వానించి మన సభను జరుపుకుందారి. సో ఈ ప్లాట్ఫామ్ ని చాలా ధన్యవాదాలు అమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.